బాబా ఆవిడ దగ్గర ఆవిడ ఉమ్, ఏడో ఏటనే ఆవిడ్ని బాబా దగ్గర తీసుకున్నారండి. ఎందుకంటే ఆవిడ బాబాకి చాలా ముద్దులు బిడ్డ ఆవిడ. అయితే ఆవిడ చెన్నైలో ఉండేవారు. పెళ్ళైన తర్వాత నెల్లూరు రావడం జరిగింది. బాబా 1989 సంవత్సరంలో వారింటికి చిత్రపట రూపంలో రావడం జరిగిందండి. అప్పటి నుంచి మరింత క్లోజ్గా అయిపోయి చాలా బాబా యొక్క సేవలో ఇది ఉంటూ ఇలా ఉంటుండగా ఆవిడకి ఇంకో టర్నింగ్ పాయింట్ ఏంటంటే 2017 సంవత్సరంలో నెల్లూరులో రమేష్ గారిని అందరికీ సుపరిచితమే. అద్భుతమైన ప్రసంగాలతో అద్భుతమైనటువంటి సత్సంగాలు నిర్వహిస్తూ రోజుకి 4 సార్లు, రోజులో 4 టైమ్స్ సత్సంగం నిర్వహిస్తూ అందరినీ ఉత్తేజపరుస్తున్న ఆయన ఈవిడికి పరిచయం ఇవ్వడం నెక్స్ట్ సెకండ్ ఇదనమాట. దాంతో ఆవిడ అక్కడ రోజు వినడం, బాబా యొక్క ప్రేమను పొందడం, ఆ ప్రేమలో ఓలలాడడం. ఆవిడ ఎన్ని బాధల్లో ఉన్నా కూడా బాబా ఆయన ఎప్పటికప్పుడు బాబా ఆవిడకి ధైర్యం చెప్తూ ఆవిడ్ని ఒక పైకి లేపారు. మొన్న ఇంటర్నేషనల్ షిరిడి సాయి భక్త సేవా ట్రస్ట్ వాళ్ళు నిర్వహించిన అంతర్జాతీయ తెలుగు సాయి భక్త సమ్మేళనంలో ఆవిడ మధ్యాహ్నం కూడా మనకి అక్కడ ప్రవచనం చెప్పడం, స్పీచ్ ఇవ్వడం జరిగింది. అలాగా మొన్న ఐసియు నిజామాబాద్ లో జరిగింది 3 రోజుల పాటు, 20, 21, 22. దాంట్లో ఆవిడ కర్మధ్వంసం, శక్తి సంపాదన ఎలా అనేటువంటి దీని మీద అద్భుతంగా 3 రోజుల పాటు రోజుకి 45 నిమిషాలు చొప్పున అద్భుతంగా చేయడం చాలా చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్ రావడం జరిగింది. సో బాబా మళ్ళీ మనం ఒక్కళ్ళే కాదు అందరికీ కూడా వినిపించాలనే ఉద్దేశంతో ఆవిడని ఇవాళ ఈ ఆన్లైన్లో దేశ విదేశాల వాళ్ళందరూ ఉన్నారు, అందరూ కూడా వినిపించాలనే ఉద్దేశంతో బాబా మళ్ళీ ఈవిడ్ని తీసుకోవడం జరిగింది. ఇవాళ చేస్తున్నారు. ప్లీజ్ అందరూ కూడా మ్యూట్లో పెట్టుకుంటే ఆవిడ ఒక్కటి మాత్రం మైక్ ఓపెన్ చేసి ఉంటుంది. ప్లీజ్ అందరూ కూడా సైలెంట్గా ఉండి వినండి. అంతా అయిన తర్వాత ఏమైనా ప్రశ్నలు ఉంటే తప్పకుండా అడగచ్చు. సో 1 అవర్ పాటు హాయిగా జరుగుతుంది. ఇది రికార్డ్ అవుతుంది. మళ్ళీ కూడా ఈ రికార్డ్ని అన్ని గ్రూపుల్లో కూడా పెట్టడం జరుగుతుంది. సాయిరామ్ అండి. అమ్మ లక్ష్మి కొంచెం రామ్మ. రైట్. సాయిరామ్ అమ్మ. అమ్మ అన్మ్యూట్ చేయమ్మా. లక్ష్మి గారు, విట్టప లక్ష్మి అని ఉంది కదా, అన్మ్యూట్ చేయి. సుచిత్ర, మిగతావన్నీ ఇది పెట్టు. అమ్మ లక్ష్మి అన్మ్యూట్ చేయమ్మా. సాయిరామ్ సాయిరామ్. ఇప్పుడు అన్మ్యూట్ అయ్యింది, ఇందాక నుంచి కాలేదు. వినిపిస్తున్నాయి కదా నా మాటలు స్పష్టంగా? వినిపిస్తుందమ్మా, వినిపిస్తాను. అలా సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మద్ ఆచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. సాయినాథుడి అనుగ్రహంతో ఈరోజు ఒక అద్భుతమైన అవకాశం నరసింహారావు గారి ద్వారా ఏదైతే మేము మా అన్న సత్సంగాల్లో నేర్చుకున్నామో, రమేష్ అన్న సత్సంగాలు సాయినాథుడి యొక్క ప్రేమను చవి చూసాము, దాన్ని మీ అందరితో పంచుకునే అవకాశం లభించినందుకు ఆ సాయినాథుడికి, రమేష్ అన్నకి, గురుదేవులకి అందరికీ నమస్కారం చేసుకుంటూ ఈరోజు నాకు ఇచ్చిన టాపిక్ సాయి తత్వం, ప్రేమతత్వం. మనం బాగా కనుక ఆలోచిస్తే సాయి అంటేనే ప్రేమ స్వరూపం. బాబానే స్వయంగా చెప్తారు, నా మతము కబీరు మతం అంటారు. కబీరు కూడా ప్రేమనే వెదజల్లాడు. సాయినాథుడు కూడా తన మతం కబీరు మతం అనే చెప్తున్నాడు. ఆయన వచ్చిందే మనందరికీ ప్రేమను పంచటానికి, మనందరిలో నిద్రాణమైపోయి ఉన్న ప్రేమను తట్టి లేపడానికి. ఎందువల్లంటే స్వార్థంతో నిండిపోయి ప్రేమ అన్నదే మరిచిపోయి ఉన్న మనందరి మనసుల్లో నిద్రాణమై ఉన్నటువంటి ప్రేమను ఇతరుల పట్ల కావచ్చు, జీవుల పట్ల కావచ్చు, అందరి పట్ల
నిద్రాణమైపోయి ఉన్న ప్రేమని తట్టి లేపడానికే మళ్ళీ ఆయన సద్గురు రూపంలో అవతరించారు. ఈ ఇల మీదకి వచ్చాడు. 60 ఏళ్ల పాటు ఆయన ప్రేమని పంచారు. మనందరికీ కూడా ఆ ప్రేమనే పంచమని చెప్పిపోయారు. సో ఆ విధంగా మనం గనక ఆలోచించినట్టయితే సచ్చరిత్ర నిండా కూడా హేమాద్రి పంత్ గారు ప్రేమ 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 అన్న పదం దాదాపుగా 900 సార్లకు పైన వాడుంటారు. సచ్చరిత్ర నిండా ప్రేమే ఉంది. ఇక్కడ ఉన్న మనం అందరం కూడా సాయినాథుడి పట్ల అపరిమితమైన ప్రేమ కలిగి ఉన్న వాళ్ళమే, అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ సచ్చరిత్రలో సాయి యొక్క అసలైన తత్వం, అసలైన ప్రేమ తత్వం వెల్లివిరుస్తూ ఉంటుంది. మనం మామూలుగా చూసే సాయి సగమైతే సాయి సచ్చరిత్ర ద్వారా సంపూర్ణమైన సాయి మనకు అవగతమవుతారు. అది కూడా మెయిన్లీ ఏదైతే మణమ్మ గారు తెనిగించారో, ఎందువల్ల దాన్ని మెయిన్లీ అని చెప్తున్నానంటే పత్తినారాయణరావు గారికి ఉంది చాలా అద్భుతంగా, అది గుణాజీ గారు ఇంగ్లీష్ లో ఇచ్చిన దానికి తర్జుమా. కానీ మణమ్మ గారు అలా కాదు, ఏదైతే ప్రాసాదిక గ్రంథం ఉందో ఓవి ఓవి ఏదైతే హేమాద్రి పంత్ గారు రచించారో దాన్ని మణమ్మ తల్లి అలాగే ఓవి ఎటువంటి అర్థము మారకుండా ప్రేమభరితంగా రసభరితంగా మనకు అందించింది. ఆ సచ్చరిత్ర చదివితేనే మనకి సంపూర్ణమైన సాయి అర్థమవుతుంది. సంపూర్ణమైన సాయి ప్రేమను మనం పొందగలుగుతాం. ఆయన అసలు మన దగ్గర నుండి ఏం కోరుకుంటున్నారు, ఏం చెయ్యమంటున్నారు అన్న సత్యాలన్నీ కూడా మనకు అందులోనే ఆవిష్కృతమవుతుంది. ఆ సాయి అన్న 2 అక్షరాలు వినగానే మన అందరిలో ప్రేమ ఉప్పొంగుతోంది. ఎందువల్లంటే మన అందరం కూడా ఆయన బిడ్డలం కాబట్టి. మనందరినీ పిచ్చుక పిల్ల కాలికి దారం కట్టినట్టు ఆయనే లాక్కొచ్చుకొని కూర్చోబెట్టుకుంటున్నాడు కాబట్టి ఆ పదం వినంగానే మనకు ప్రేమ కలగడం సహజం. కానీ ఆయన తన భక్తుల పట్ల ఎటువంటి ప్రేమ చూపించాడు, మన నుండి కూడా ఆయన ఏం కోరుకుంటూ ఉన్నాడు, ఏది చెయ్యమంటున్నాడు, ఏది చెయ్యవద్దని చెప్తూ ఉన్నాడు, ఎలా ఉంటే ఆయనే చెప్పాడు కదా, తల్లికి తక్క బిడ్డలు కండి అన్నాడు. తల్లికి తగ్గ బిడ్డలు కండి అన్నాడు. మనం ఆయన్ని గురువు అనో భగవంతుడనో దూరంగా పెట్టేసుకోండి. ఆయన మాత్రం మనల్ని తల్లిగానే చూస్తున్నాడు, బిడ్డలుగానే చూస్తున్నాడు, ఆయన తల్లిగానే ఉంది. ఆ తల్లి ప్రేమను మనం ఆస్వాదించాలి అంటే సచ్చరిత్రలో మునగక. భగవంతుడి ప్రేమనైతే గుడికి వెళ్తే పొందేసేయచ్చు. మనకి ఇష్టమైనవి ఆయనకి తీసుకెళ్లి పెట్టేసి పల్లకీ సేవలు చేసేసి లేకపోతే ఆయనకి ఇష్టమైనవి చేసేసి పొందవచ్చు భగవత్ ప్రేమ. కానీ తల్లి ప్రేమ, ఒక తల్లి మన నుండి ఏం కోరుకుంటున్నది, ఆ తల్లి మన కోసం ఎలా ఎదురు చూస్తూ ఉన్నది, ఎలా మారమంటూ ఉన్నది అన్న విషయాలన్నీ మనకు తెలియాలి అంటే సచ్చరిత్రలో ప్రయాణం చేయక తప్పదు. పారాయణ కాదండి, పారాయణ గ్రంథం కాదు. ఎందువల్లంటే సాక్షాత్ సాయినాథుడు సచ్చరిత్రలోనే ఒక మాట ఇస్తారు. అక్కలకోట మహారాజు శరీరాన్ని వదిలేటప్పుడు ఆయన శిష్యులు అడుగుతారు. అప్పుడు ఆయన చెప్తారు, నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నాను, దాసబోధలో సజీవంగా ఉన్నాను కదా. అట్లాగే మన సాయినాథుడు కూడా సాయి సచ్చరిత్రలో సజీవంగా కూర్చొని మనతో మాట్లాడుతూ ఉన్నారు, ముచ్చటిస్తూ ఉన్నారు. మనందరికీ అలవాటే ఏదో ఒక సచ్చరిత్ర మనం అందరం పారాయణ చేస్తున్నాం, లీలామృతం పారాయణ చేస్తున్నాం. కానీ దానికి పారాయణ అన్న పేరు పెట్టేయడం వల్ల ఒక్కింత ఆ ప్రేమను పొందలేకుండా ఉంది, పొందవలసినంత పొందలేకుండా ఉంది. పారాయణ కాదు, అందులో నుండి సాక్షాత్ సాయినాథుడు మనతో ముచ్చటిస్తూ ఉన్నాడు. అది లీలామృతం కావచ్చు, పతినారాయణ గారు రాసిన సచ్చరిత్ర కావచ్చు, మణమ్మ తల్లి రాసిన సచ్చరిత్ర కావచ్చు, విమలా శర్మ గారు రాసింది కావచ్చు, ఏదైనా సాయి గురించిన ఏ పుస్తకమైనా కావచ్చు, అందులో కూర్చొని సాక్షాత్ సాయినాథుడే మనతో ముచ్చటిస్తూ ఉన్నాడు. ఈ మాట మనం అందరం కూడా గుర్తు పెట్టుకోవాలి. మనకి ఇబ్బందులు కలిగినప్పుడు, కష్టాలు కలిగినప్పుడు దాంట్లో ఏదో ఒక పరిష్కారం వస్తుందని అందరూ సచ్చరిత్ర తీసి చూసే వాళ్ళమే చాలా ఎక్కువ. మరి అందులో పరిష్కారం కూడా లభిస్తూ ఉంది, అది కూడా తెలుసు, లభిస్తుంది. 99% అందరికీ లభిస్తుంది. అప్పుడు మాత్రం ఆ సాయి చెప్పాడు, ఇలా చెప్పాడు, పరిష్కారం ఇందులో లభించింది అనుకుంటున్నాను. కానీ యాక్చువల్ గా అందులో సాక్షాత్ సాయినాథుడే కూర్చొని తాను ఎవరు, తాను ఎక్కడ ఉంటాడు, తాను ఏం చేస్తూ ఉంటాడు, ఎలా ఉంటాడు, ఈ రహస్యాలన్నీ మనకు తెలియజేస్తాయి. అవి తెలుసుకున్నప్పుడు ఆయన పట్ల అద్భుతమైన ప్రేమ మనకి ఇంకా వెల్లివిరుస్తుంది. సరే, ఇప్పుడు సబ్జెక్ట్ లోకి వస్తే సాయి తత్వమే ప్రేమ తత్వం.
మనందరికీ తెలిసిన విషయం. ఆయన ఉన్నటువంటి సాయినాథుడు షిరిడీలో ఉన్న 60 ఏళ్ళు కూడా ఆయన అందరికీ ప్రేమనే పంచారు. అందరితో బంధుత్వాన్నే కలుపుకున్నారు. ఒకరిని బాబు అన్నారు, ఒకరిని కాక అన్నారు, ఇంకొకరిని అక్క అన్నారు, ఇంకొకరిని చెల్లి అన్నారు, ఇంకొకరిని అమ్మ అన్నారు. అంటే ఆయన ఏం కోరుకుంటున్నాడు? ముందు మనల్ని తన ఇంట్లో ఒకడిగా చేసుకోమంటూ ఉన్నాడు. తన ఇంట్లో ఒక మనిషిగా ముందు చేసుకోమంటున్నాడు. ఏది జరిగినా మంచి గాని చెడు గాని ఆయనతో ముచ్చటించుకోమంటూ ఉన్నాడు. ఇది మనం అలవాటు చేసుకోవాలి. మనం అవుననుకున్నా కాదనుకున్నా ఆయన మన ఇంట్లో ఒకడే. నిజమా కాదా అండి? ఆలోచించి చూడండి. ఆయన మన ఇంట్లో ఒకరిగానే ఉన్నారు. మనం గుర్తించట్లేదు. ఆయన అందుకే 60 ఏళ్ల పాటు షిరిడీలో ఉన్నన్ని రోజులు కూడా అందరినీ బంధుత్వాలతోనే పిలిచేవారు. కాక అనేవారు, లేకపోతే బావు అనేవారు, అత్త అనేవారు, అమ్మ అనేవారు, అక్క అనేవారు. వయసును బట్టి అద్భుతమైన ప్రేమను కురిపించారు. హిమాద్రి పంత్ గారు ఒక మాట చెప్తారు అద్భుతంగా. సాయి తన భక్తులపై కురిపించిన ప్రేమలో మన మనసును గనక ఉంచగలిగితే మనస్సు తన మనోధర్మాన్ని మర్చిపోతుంది. సో ఇప్పుడు మనం అందరం ఇక్కడ కూడున్నాం. మనందరి ఉద్దేశం ఏంటి? కొంచెంసేపు లౌకికాన్ని సంపూర్ణంగా మర్చిపో. అందరికీ కష్టాలు ఉన్నాయి, అందరికీ నష్టాలు ఉన్నాయి, అందరికీ అన్నీ ఉన్నాయి, లేనివి ఎవ్వరికీ లేదు. మానవుడు అయిన తర్వాత అన్ని కూడా సహజం, అన్ని కూడా సహజం. కానీ దాన్ని మర్చిపోయి భగవత్ ప్రేమలో మనందరం మునగడానికే ఇక్కడ ఎందువల్లంటే ఆ భగవత్ ప్రేమ మనకు అద్భుతమైన శక్తిని ప్రసాదిస్తుంది. ఆయన మన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు అని తెలుసుకునే కొద్దీ ఈ లౌకికంగా ఉన్న వాళ్ళ ప్రేమలంతా మనకు తుచ్చమనిపించిపోదు. మన తండ్రి ప్రేమ అంత గొప్పది కదా అన్నటువంటి ఒక భావన కలుగుతుంది. దానికే మన సాయి యొక్క ప్రేమని తెలుసుకోవాలి. ఆ ప్రేమను తెలుసుకోవటానికే అలనాటి భక్తులతో ఆయన మాట్లాడిన మాటలు, ముచ్చటించిన మాటలు, ఆ లీలలు, అందులో ఉన్న అర్థము తెలుసుకోగలిగినప్పుడు ఆయన ప్రేమ మనకి ఇంకా అద్భుతంగా వెలువరిస్తుంది. ఇక్కడ మీరందరూ కూడా మీకు ఎవ్వరికి నేను కొత్తగా ఏమీ చెప్పనండి. అన్నీ మీకు తెలిసినవే. కానీ అందులో నిగూఢంగా దాగి ఉన్న అర్థం ఏదైతే అన్న ద్వారా మేము తెలుసుకున్నామో దాన్ని మీకు పంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మనందరికీ తెలుసు సచ్చరిత్రలో మొదటి లీల తిరగలి లీల. చాలా అద్భుతమైన లీల. ఆ లీలను చూసి హేమాద్రి పంత్ గారికి క్షీరసాగరంలో లేచే తరంగాలు వలె ప్రేమ తరంగాలు ఉప్పొంగి ఆయన లీలలను ఒక ప్రబంధంగా రాయాలని అనిపించి సాయి సచ్చరిత్రను మనందరి కోసం అందించారు బాబాని పర్మిషన్. క్షీరసాగరంలో లేచే తరంగాల వలె ప్రేమ తరంగాలు ఉప్పొంగేంత ప్రేమ ఆ ఒక్క లీలలోనే దాగుందండి. సాయినాథుడి యొక్క ప్రేమ ఆ ఒక్క లీలలోనే హేమాద్రి పంత్ గారు దర్శించగలిగారు. అద్భుతాన్ని దర్శించగలిగారు, విచిత్రాన్ని దర్శించగలిగారు, ఆనందపడిపోయారు. ఏంటి సాయి అంటే ఇదా, సద్గురువు అంటే ఇదా అన్నటువంటి ఆశ్చర్యం కలిగింది. ఎవరైనా ఈయన గురించి వెంటనే ఇంకా సేకరించాలి, ఇంకా తెలుసుకోవాలి. ఆయన లీలలు, ఆయన మహిమలు, ఆయన వాక్కులు, ఆయన భక్తులు మాట్లాడిన మాటలు వీళ్ళన్నిటినీ సేకరించి నెక్స్ట్ తరానికి అందించాలి అని తహతహలాడారు హేమాద్రి పంత్ గారు ఒక్క తిరగలి లీలను చూసినంత మాత్రం. మరి మనకు అంత ప్రేమ కలుగుతుందా లీల చూసినప్పుడు? అందులో ఉన్న అసలైన ప్రేమ మన కళ్ళకు తాకుతూ ఉందా? మన మనసులకు తాకుతూ ఉందా? మనసు తన మనోధర్మాన్ని మర్చిపోతూ ఉందా? పారాయణత్వం చెంది పారాయణ చేయగలుగుతున్నాం? ఆలోచించుకోవాలి. మనం ఎవరికి వాళ్ళం ఆలోచించుకోవాలి. మనందరికీ తెలుసు ఒకరోజు, అంటే ఆ లీలని టూకీగా చెప్తాను ఫస్ట్. ఎందుకంటే లీలలోకి మనం ప్రయాణం చేస్తేనే ఆయన ప్రేమ తెలుసు. ఇంకొకటి ఏంటంటే మనసు యొక్క పని, చిత్తం యొక్క పని చింతన. మీరు అవుననుకున్నా కాదనుకున్నా అది వాటికి ఏదో ఒక విషయాన్ని తీసుకొచ్చి పెట్టుకొని ఆలోచిస్తూనే ఉంటుంది. అందువల్లే మనసుకు రంజకమైన అద్భుతమైన ఒకప్పుడు భాగవతం ఉండింది. ఇప్పుడు సాయినాథుడి లీలలతో కూడిన సచ్చరిత్ర మనకి ఇవ్వబడింది. ఆ ఒక్కొక్క లీలను గనక మనం మనోపలకంపై చిత్రీకరించుకుంటే, అద్భుతంగా చిత్రీకరించుకుంటే, మనసుకు వాటిని గనక అందించగలిగితే మనసు హాయిగా సాయి ప్రేమలో మునుగుతూ ఉంటుంది. బాహ్యంగా మన పనులు మనం చేసుకుంటూ ఉంటాం, లోపల మాత్రం మనసు గురు చరణాలయందే ఉంటుంది.
గురు చరణాలు ఎందే ఉంటుంది. దానికి ప్రతి ఒక్క లీలని కూడా అంత అద్భుతంగా మన మనోపలకంపై చిత్రీకరించుకోవాలి. ఆ చిత్రీకరించుకునే విధంగానే మణిమ్మ తల్లి యొక్క సచ్చరిత్రలో హేమాద్రి పంత్ గారు అంత అద్భుతంగా దాన్ని ఎలాబరేట్ చేసి మరీ చెప్పుకుంటారు. ఒక చిన్న చిన్న మైన్యూట్ విషయాన్ని కూడా వదిలిపెట్టకుండా ఆ రోజు ఏం జరిగింది, ఎలా జరిగింది, ప్రతి లీల మీరు గనక చదివితే అర్థమవుతుంది. ఎవరు ఎక్కడ కూర్చున్నారు, ఎటుపక్క కూర్చొని ఉన్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ ముఖ కవలికలు ఎలా ఉన్నాయి, అన్నిటినీ మనకి ఇచ్చేస్తారు. అంటే మనం ఆ లీల చదువుతూ ఉన్నప్పుడే దాన్ని దర్శించగలగాలి. దానిలో ఉన్న మాధుర్యాన్ని మన మనసులో చవి చూడాలి. సాధనంతా మనసుకేనండి. మీరు మిగతా పనులన్నీ చేయడానికి, లౌకిక పనులన్నీ చేయడానికి మీకు కాళ్ళు చేతులు అన్ని అవసరం. ఆధ్యాత్మికతకు మాత్రం మనసు ఒక్కటే అవసరం అండి. అందరూ గుర్తుపెట్టుకోండి మాట. భగవంతుడికి చేరువవ్వడానికి, భగవంతుడికి దగ్గర అవ్వడానికి మనస్సు ఒక్కటే పనిముట్టు. మన అందరి దగ్గర ఉన్న పనిముట్టు. మనస్సు ద్వారానే ఆయనకి చేరువవ్వగలం. శరీరాన్ని గంట సేపు తీసుకెళ్లి నేను గుడిలో కూర్చోపెట్టినా 5 నిమిషాలు మనస్సులో ఆయన్ని ఆరాధించకపోతే అది వ్యర్థమే అవుతుంది. గంట సేపు ఈ శరీరం ఉండింది, మనసు ఆ గంట సేపు ఉండిందా, వచ్చిన వాళ్ళని చూస్తూ ఉంటుంది, ఇంకేదన్నా జరిగేవి చూస్తూ ఉంటుంది. ఆయన యందు దృష్టి కేంద్రీకృతం అవ్వాలి. అలా ఆయన్ని చూస్తూ తన్మయత్వం చెందగలగాలి. కళ్ళ వెమ్మట నీళ్లు కారిపోతూ ఉండాలి. అప్పుడు మన ప్రేమ ఆయనకి, ఆయన ప్రేమ మనకి తగులుతుంది. అందువల్లే మనస్సు ఒక్కటే కారణం. ఆధ్యాత్మికతలో ఉండే, మన చేతిలో ఉండే ఏకైక పనిముట్టు మనస్సే. బాబా కోరింది కూడా మనస్సుని. మొదటి అధ్యాయం నుంచి కూడా ఆయన కోరింది మన దగ్గర మనస్సునే. నీ మనస్సు నా దగ్గర పెట్టు. మనం అది తప్ప అన్ని పెట్టే ప్రయత్నం చేస్తాం. టెంకాయ పెట్టే ప్రయత్నం చేస్తాం, పూలు పెట్టే ప్రయత్నం చేస్తాం, మాలలు వేసే ప్రయత్నం చేస్తాం. ఆయన కోరేది శుద్ధి చెందిన మనసు. ఆ శుభ్రం చేసుకోవడానికే ఆయన కథలు, ఆయన లీలలు, ఆయన మాటలు అన్ని మనకు ఉపయోగపడతాయి. మళ్ళీ అది కూడా ఆయనే, ఆ దారి కూడా ఆయనే చూపించారు. ఎట్లా శుభ్రం చేసుకోవాలో మనకు తెలియదు కదండి. ఎన్నో జన్మల నుంచి వచ్చిన వాసనలు, సంస్కారాలు మనకి ఎలా తెలుస్తాయి? సో అవన్నీ శుభ్రం చేసుకోవటానికి, మనస్సును శుద్ధి చేసుకోవడానికి అద్భుతంగా ఉపయోగపడేవే సాయినాథుడి యొక్క లీలలు. ఆయన ఎవరు అన్న రహస్యం తెలిసే కొద్దీ మనస్సు శుభ్రపడిపోతుంది. మనస్సు తన మనోధర్మాన్ని మర్చిపోతుంది. సాయి దగ్గర హాయిగా ఆనందంగా కూర్చొని ఉండిపోతుంది. అటువంటి అద్భుతమైన లీల హేమాద్రి పంత్ గారు అప్పటికి 5 ఏళ్ళు 6 ఏళ్ల నుంచి బాబా దగ్గరికి వస్తూ పోతూ ఉన్నారు. ఒకరోజు తెల్లవారుజామున బాబా కాకడి హారతి అవ్వగానే హాయిగా ఆ 3 మెట్లు దిగి ఆ కింద ఉన్నటువంటి నీళ్ల దగ్గర వచ్చి కూర్చొని దంతధావనం చేసుకొని, ముఖ ప్రక్షాళనం చేసుకొని, ఏదో గబగబా ఒక పని ఉన్న, మనం కూడా స్త్రీలము తెల్లవారితో క్యారియర్లు పని ఉన్నప్పుడు ఎంత హడావిడి పడతాము, అలా హడావిడిగా ఆయన కూడా గబగబా ఒక చాట ఎత్తుకొని అక్కడే ఉన్నటువంటి గోధుమ బస్తాలో నుంచి 4 సేర్ల గోధుమల్ని కొలిచి ఆ చాటలో పోసుకొని, దాన్ని తీసుకొని వచ్చి ఒక పక్క పెట్టుకొని, ఆయన దగ్గర ఏమి ఉండవు కదా, ఎప్పుడు ఆ గోతాం పట్ట ఒకటి తీసుకొని దాన్ని శుభ్రంగా విదిలించి దాన్ని కింద పరుచుకొని, అక్కడెక్కడో గోడ కానిచి ఉన్న తిరగలిని అలా అలా జరుపుకుంటూ తీసుకొని వచ్చి పెట్టుకొని, ఆ 2 తిరగలిని బిగించుకొని దాని మీద ఆ పిడిని కూడా బిగించి ఆయన కింద కూర్చొని ఒక కాలు చాపుకొని ఒక కాలు మడుచుకొని కఫనీని పైకి లాక్కొని ఎంతో శ్రద్ధగా పనిని ఎలా చేయాలో నేర్పిస్తుందండి 1వ అధ్యాయం. ఎంతో శ్రద్ధగా ఒక్కొక్కరు ఒక గోధుమల్ని తీసుకొని వేసుకొని విసరడం మొదలుపెట్టి ఇలా చేస్తుంటే అందరూ చూస్తూ ఉన్నారు. ఊరి జనం అంతా, ఆహారతికి వచ్చిన వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు. ఇదేంటి ఈ రోజు పొద్దున్నే బాబా వారికి ఈ పనేంటి, గోధుమలు తీసుకొని విసరడం ఏంటి, ఆయనకి అంత అవసరం వచ్చింది, పైగా చాట నిండా 4 సేర్లు, 1 సేరు 2 సేర్లు 4 సేర్లు గోధుమలు ఏంటి తీసుకొని వచ్చుకొని విసరడం ఏమిటి అన్నటువంటి ఆలోచన కలిగింది వాళ్ళందరూ. కొంతమంది వెంటనే ఊర్లోకి పరిగెత్తారు. బాబా వారు గోధుమలు విసురుతున్నారు అని దండోరా వేసుకుంటూ అరుచుకుంటూ పరిగెడుతూ వెళ్తున్నారు. అది వినేటట్టుకి ఇళ్లలో పనులు చేస్తూ ఉన్న వాళ్ళు, పొద్దునే పనులు జరుగుతూ ఉన్నాయి కదండి, అయినా వేటిని అన్నిటిని పక్కన పెట్టేసి బాబా పట్ల షిరిడీవాసులకు ఉన్న ప్రేమ చూడండి ఎంత అద్భుతం. ఆల్రెడీ కొంతమంది అక్కడే ఉన్నారు మసీదు దగ్గర. వెళ్ళి పిలిచేటట్టుకి అందరూ కూడా ఎవరి పనులు వాళ్ళు వదిలిపెట్టేశారు. తెల్లవారుతో అందరికీ మనలాగే పనులు ఉంటాయి కదా, ఎవరు పనులు వాళ్ళు వదిలిపెట్టి పరిగెత్తారండి మసీదుకి. బాబా ఈ రోజు ఎందుకు విసురుతున్నారు, ఏంటి అవసరం ఏమొచ్చింది? ఎందువల్లంటే ఆయన చర్యల వెనక ఏదో ఒక కారణం ఉంటుందండి. షిరిడీ ప్రజలకు తెలుసు. వాళ్ళకి 60 ఏళ్ల నుంచి ఆయన అలవాటు కదా, అద్భుతంగా తెలుసు. శ్యామ అదే కదా చెప్తాడు. ఒక్కొక్క లీల ఎంత అద్భుతంగా హేమాద్రి పంత్ గారికి వివరిస్తాడు శ్యామ.
ఆయనకి తెలుసు బాబా యొక్క చర్యలు ఏమి. మహల్సాపతికి తెలుసు, ఆయనతోటి ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి ఈ రోజు ఇదేంది వింత చర్య, బాబా ఎందుకు చేస్తున్నారు అని వాళ్ళు పరుగులు తీశారు. ఇక్కడ ఉన్న వాళ్ళేమో ఆయన్ని వారించలేక, ఆయన్ని ఎదిరించలేక వాళ్ళు అలాగే నిలబడిపోయారు, స్టన్ అయి నిలబడిపోయారు, చూస్తూ ఉండిపోయారు. ఈ పరుగు పరుగున వచ్చిన స్త్రీలు అలసట చెందుతూ ఉన్నారు, ఆయాసపడిపోతూ ఉన్నారు. ఏంటి ఇది, ఈ రోజు ఇంత ఇంత ఎన్ని 4 సేర్లు అంటే ఎంతసేపు పడుతుందని, ఇంత పిండి బాబా ఇప్పుడు కూర్చొని విసురుతున్నారా అని వాళ్ళల్లో 4 స్త్రీలు గబగబా మెట్లెక్కి పైకి పోయారు. ఆయన దగ్గర నుంచి ఆ తిరగలి పిడిని లాక్కుంటున్నారు. ఆయన తెచ్చి పెట్టుకున్న కోపం, బాబా వారు ఎప్పుడు కూడా కోపం తెచ్చి పెట్టుకుంటారు, మనలాగా కోపపడరు ఆయన. ఆ తెచ్చి పెట్టుకున్న కపట కోపంతో వాళ్ళకి ఆ తిరగలి ఇవ్వకుండా దెబ్బలాడుతున్నారు వాళ్ళతో. వాళ్ళు కూడా ఇవ్వు బాబా, నీకేంటి ఇప్పుడు ఈ శ్రమ ఎందుకు, మేము చేస్తాం. బాబా వారు ఎప్పుడు ఏ పని ఎవరికి చెప్పేవారు కాదు. మనకు వంట పాత్ర ఉదంతరంలో అది అద్భుతంగా తెలుస్తుంది. ఆఖరికి ఊదురు గొట్టం కూడా ఎవరి చేతికి ఇచ్చేవారు కాదు బాబా ఊదటానికి. అవునా కాదా అండి, మనందరికీ తెలుసు ఆ విషయం. అటువంటి వాళ్ళతో దెబ్బలాడుతున్నాడు, ఇది నా పని, మీరు వెళ్ళండి, మీరు ఎందుకు వచ్చారని. వాళ్ళు వెంటనే ఏం చేశారు చూడండి. బాబాని మనం వశం చేసుకోవాలంటే ఎంత చిన్న ఉపాయం, 1వ అధ్యాయం మనకు చెప్తుంది. వెంటనే సాయి యొక్క గుణగణాలని కీర్తిస్తూ పాట పాడడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే వాళ్ళు పాట మొదలు పెట్టారో ఆయన కోపం తగ్గిపోయింది, ఆయన ముఖంలో చిరునవ్వు వచ్చింది, వెనక్కి వెళ్ళి గోడ కానుకొని కూర్చున్నారు. వీళ్ళ నలుగురు కూడా ఆయన యొక్క గుణగణాలను కీర్తన చేస్తూ ఆ పిండిని విసరసాగారు. ఎప్పుడైతే ఆ 4 సేర్లు విసిరినంత సేపు ఊరి జనమంతా చుట్టూ నిలబడి ఉన్నారండి. వాళ్ళకి మరి వేరే పనులు ఉండవో, సాయి తప్ప వేరే ధ్యాస ఉండదో మనకు తెలియదండి. ఎంత లేదన్నా 1-2 గంటలు, 2 గంటలు పైనే పడుతుంది 4 సేర్లు విసరడానికి. ఎంత నలుగురు కలిసి విసిరి ఆనందంగా, అంటే తెల్లవారితో భగవన్నామ భజన జరుగుతూ ఉంది షిరిడీలో, హాయిగా ఆనందంగా. వాళ్ళు తమ పనులు మర్చిపోయారు, తమ ఇంట్లో ఉన్న బాధ్యతలు మర్చిపోయారు, అన్నీ మర్చిపోయి భగవద్ ఆనందంలో మునుగుతూ ఉన్నారు అందరూ కూడా. ఈ 4 సేర్లు పిండి విసిరినంత సేపు కూడా వాళ్ళు భగవన్నామ సంకీర్తనలో ఉన్నారు. ఇంకా చివరి పిడికడు కూడా వేసి విసిరి పూర్తయ్యేటటికి మనస్సు చూడండి ఎంత చంచలమైందో 1వ అధ్యాయం మనకు తెలుపుతుంది. చాలా అద్భుతమైన మాట ఇస్తాడు అక్కడ హేమాద్రి పంత్ గారు. ఆ చివరిది ఎప్పుడైతే పూర్తయిందో, పిండి విసరడం పూర్తయిందో, వెంటనే వాళ్ళు ఆ పాటలు ఆపేశారు. ఎప్పుడైతే మనస్సు భగవంతుడి దగ్గర నుంచి పక్కకు వచ్చిందో వెంటనే వాళ్ళలో ఆలోచన తరంగాలు నాట్యం ఆడసాగారు. బాబా ఇంత పిండి ఏం చేసుకుంటారు, ఆయనకి ఏమన్నా ఇల్లు వాకిలి ఉందా, ఆయన ఎప్పుడైనా ఇన్ని పిండితో చపాతీలు చేశారా, చెందారా, ఇదంతా మనకే ఇస్తారు. ఎందుకంటే బాబా వారు తనకంటూ ఏది ఉంచుకునేవారు కాదు. 5 ఇళ్ళకి భిక్ష చేసుకొని వచ్చినా దారిలో నిలబడి జీవాలకు వేసేసేవారు, తీసుకొని వచ్చి కొలంబోలో వేసేసేవారు. వచ్చిన వాళ్ళందరూ తీసుకోగా మిగిలితే 1 6 నోట్లో వేసుకునే. బుట్టలు బుట్టలు మామిడి పండ్లు వచ్చినా, జామ పండ్లు వచ్చినా చేతులతో ఆయనే ఒత్తి 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 బాగా రసం వచ్చేటట్టు ఒత్తి అందరికి ఇచ్చేసేవారు. జామ పండ్లు కూడా ఆయన చేతులతోనే 2గా విరిచి అందరికి ఇచ్చేవారు. అరటి పండ్లు వచ్చినా ఆయన అందరికీ పంచేసేవారు. తనకంటూ ఏది ఏనాడు ఉంచుకోడు భగవంతుడు, మనకివ్వడానికే ఆయన ఉండేది. సద్గురువు గాని భగవంతుడు గాని తనకంటూ ఇది ఉంచుకోడు. అదే అక్కడ వాళ్ళు కూడా, అందువల్ల వాళ్ళు అలా భావన చేశారు, బాబా ఏం చేసుకుంటారు ఇంత పిండిని, మనకి ఇచ్చేస్తారు, అదేదే మనమే పంచుకుందాం, మన నలుగురిమే కదా వచ్చి చేస్తామని 4 భాగాలు చేసుకుంటాం. ఎప్పుడు వాళ్ళు 4 భాగాలు చేసుకుని ఆ తిరగలిని తీసి వెనక్కి పెట్టి అదంతా మడిచేసి చేశారు, అప్పటి వరకు బాబా వారు గమ్ముగా ఉన్నారు, ఏం పలక. అప్పుడు చెప్పారు, ఎవరబ్బ సొమ్మని తీసుకెళ్లాలని అనుకుంటున్నారు, ఇలా నన్ను దోచుకోవాలని అనుకుంటున్నారా, నేనేమన్నా మీకు గోధుమలు బాకీ పడి ఉన్నానా, వీటిని తీసుకెళ్లి గ్రామ సరిహద్దుల్లో చల్లిరండి. వాళ్ళు తమలో తాము లజ్జితులైపోయారు. సో మనస్సు గురించి అత్యంత అద్భుతంగా 1వ అధ్యాయంలో లీల మనకు చెప్తుంది. మనం అందరం కూడా గుడికో ఇంకెక్కడికో సేవ కోసం వెళ్తాం. ఇంట్లో బయలుదేరేటప్పుడు మంచి ఉద్దేశంతోనే బయలుదేరతాం, సేవ చెయ్యాలి, అక్కడ సాయికి చెయ్యాలి, సాయి భక్తులకి చెయ్యాలి అని. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత స్వార్థం పొడచూపుతుంది. బాబా దగ్గర ఉండే మాల ఇస్తే బాగుండే, ప్రసాదం మనకు 1 రవ్వ ఎక్కువ పెడితే బాగుండే. బాబా అదే చెప్తున్నారు, నువ్వు వచ్చేటప్పుడు సేవకనే వచ్చావు కదా, ఇప్పుడు ఏం చేస్తున్నావు, నన్ను ఇలా దోచుకోవాలని అనుకుంటున్నావా. ఆయన ప్రేమ చూడండి.
స్వార్థంతో వస్తున్నావా? వచ్చేటప్పుడు సేవకని వచ్చావు కదా, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? 1వ అధ్యాయం మనందరినీ ప్రశ్నిస్తుంది. మనం ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అనేది తెలుపుతుంది. ఎవరి ఇళ్ళకైనా సరే సేవ కోసం వెళ్తే ఎదురు చూస్తాం మనం, మనకి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అప్పుడు ఈ మాట గుర్తు తెచ్చుకోవాలి, బాబా చెప్పిన మాట. మనం ఎందుకు వచ్చాం? ఒక గుడికి కావచ్చు, ఒక సత్సంగం జరిగే చోట కావచ్చు, ఒక 10 మంది భక్తులు కూడిన చోట కావచ్చు, వాలంటరీగా చెప్తాం మేము వస్తాం సేవకని. సేవ మాత్రమే ఉండాలి. ఆ సేవ చేసినంత సేపు మనసులో భగవన్ నామం మాత్రమే ఉండాలి, భగవంతుడి గుణగణాల కీర్తనే ఉండాలి. లేకపోతే ఇలా స్వార్థం పొడచెపుతుంది. 1వ అధ్యాయం మనకు నేర్పిస్తుంది ప్రేమ పూరితం. సాయినాథుడు తప్ప ఎవరు చెప్పగలడు? హేమాద్రి పంతే చెప్తాడు, సాయి తప్ప మనకు అన్యులెవరు హితబోధ చెయ్యగలరు అని. ఆయన కూర్చోబెట్టుకొని చెప్తాడు. ఆయన మన మనోతరంగాల్ని గమనిస్తాడు. భగవంతుడు ఉన్నంత వరకు నీ మనసులో వేరే ఆలోచనలు రావు. అందుకనే మన వాళ్ళు నామస్మరణ, నామాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఉండు, నామం గల్ల వాడి గుణగణాలని గుర్తుకు తెచ్చుకుంటూ ఉండు అని చెప్పారు. మనం మర్చిపోతూ ఉంటాం. అదే 1వ అధ్యాయం చూపిస్తుంది. తీసుకొని వెళ్ళి గ్రామ సరిహద్దుల్లో చల్లేసి వచ్చేసి, ఈయనకు ఆశ్చర్యం. మిగతా వాళ్ళందరూ కామ్గా వెళ్ళిపోతున్నారు, ఈయనకు ఆశ్చర్యం. ఏంది ఇది? ఇంత తెల్లవారుతో 4 సేర్ల గోధుమలు విసిరాల్సిన అవసరం ఏంది? విసిరిన పిండిని ఎవరికన్నా ఇచ్చినా పుణ్యం వస్తుంది, చపాతీలు చేసుకున్నా పుణ్యం వస్తుంది, అనవసరంగా గ్రామ సరిహద్దుల్లో చల్లి రావడం ఏంటి? అర్థం కాల. ఎవరెవరినో అడిగారు, సమాధానం దొరకలేదు. గ్రామస్తులను వెళ్ళి అడిగారు. అందుకనే 3వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట వస్తుందండి. శ్రీహరి భక్తుల చేతులలో కీలుబొమ్మ, అమాయక భక్తుల కోసం తహతహలాడతాడు, ప్రేమ కోసం వారి ఆధీనంలో ఉండి ప్రవర్తిస్తాడు. అమాయకులు షిరిడి ప్రజలు, వాళ్ళని వెళ్ళి అడిగాడు. ఫస్ట్ వాళ్ళని అడగల, బాగా విద్యాదర్పం ఉన్న వాళ్ళని ఎవరు అడిగారో మనకి పేర్లు ఇవ్వాలి అక్కడ. తర్వాత వీళ్ళని వెళ్ళి అడిగాడు, ఏంటి కారణము? బాబా గోధుమలు ఎందుకు విసిరారు? వాళ్ళు చాలా సింపుల్ గా చెప్పేస్తారు, బాబా ఇలా గోధుమలను విసిరి మహమ్మారి కలరాను పారద్రోలారు. అవి గోధుమలు కావు, కలరా గింజలు. అంతే, ఈయనకు షాక్ అయింది. కలర్ పక్కూళ్ళలో వచ్చిందని బాబా వారు ఇలా విసిరి పిండిని చల్లినప్పటి నుంచి కలరా వెనుతిరిగి పారిపోయింది. కలరాకి గోధుమలకి ఉన్న కారణాకార్య సంబంధం ఏమిటి? ఆశ్చర్యం వేసింది. ఎవరైనా కారణాకార్య సంబంధం ఏమిటి? ఎవరైనా. సో ఆ 1వ అధ్యాయంలోనే, మొదటి లీలలోనే మనందరికీ భగవంతుడు అంటే ఉన్న ఫ్రేమింగ్స్ అంతా తీసేసి భగవంతుడికి మన పట్ల ఉన్న అపరిమితమైన ప్రేమను చూపించేస్తాడు. మాత్రం భగవంతుడు అంటే మనకున్న ఫ్రేమింగ్ ఏంటి అని అడిగితే చేస్తాడు, కోరికలు చిట్టా పెడితే చేస్తాడు, ఏదో ఒకటి మొక్కుకుంటే చేస్తాడు. ఇదే మనకి చిన్నప్పటి నుంచి ట్యూన్ చేసేస్తున్నాం. అవునా కాదా? మీరే ఆలోచించి చూడు. కానీ నువ్వు అడగవలసిన అవసరం లేదు. నీ భూత భవిష్యత్ వర్తమానాలు ఆయనకి తెలుసు, నీకు రాబోయే ఆపదలు ఆయనకు తెలుసు. ఆయన తనను నమస్కరించే వాళ్ళకే చేస్తాడనేది కూడా ఒకటి ఉంది. ఆయనకి దండం పెట్టారు అందరూ షిర్డీ ప్రజలు. అప్పట్లో కూడా వ్యతిరేకత ఉందిగా. కులకర్ణి కుత్సిక బుద్ధితో అడ్డుపడ్డాడని మనకి సచ్చరిత్రలో కూడా ఉందిగా. సో అప్పుడు ఆయన్ని ఇష్టపడని వాళ్ళు కూడా షిర్డీలో ఉండుంటారుగా. వాళ్ళకైతే చేయను, వీళ్ళకైతే చేస్తాను అనుకున్నాడు ఆ భగవంతుడు. అలా అనుకోడు, సద్గురువు అసలే అనుకోడు. ఆయనకి అందరి పట్ల అపరిమితమైన ప్రేమ. పక్క ఊరి దాకా కలరా వచ్చేస్తుంది, ఈ ఊరిలో వ్యాపిస్తే నా బిడ్డలు ఇబ్బంది పడతారని ముందుగానే దాన్ని గుర్తించి అక్కడెక్కడ ఉన్న కలరా క్రిములన్నిటినీ ఆ గోధుమ గింజల్లోకి తీసుకొని వచ్చి, అందుకనే ఆయన వాళ్ళని నూరిందుకు ఒప్పుకోలేదు, విసిరిందుకు ఒప్పుకోలేదు. ఆ గోధుమ గింజలు 4 సేర్ల గోధుమ గింజల్లో కలరా క్రిములను ఇమిడి చేశాడు. ఎవరు ఆయన? ఆయన సమర్థత్వం ఎటువంటిది? నేను చెప్పిన మాట కాదు, మనమ్మ సచ్చరిత్ర చదివితే మీకు తెలుస్తుంది. అవి గోధుమలు కావు, కలరా గింజలు. కలరాను అలా పిండిగా విసిరినప్పటి నుంచి, కలరాను పిండిగా విసిరగల సర్వ సమర్థుడు. నీకు రాబోయే ఆపదలు ఆయనకు ముందే తెలుసు, నువ్వు విన్నవించుకోవాల్సిన అవసరమే లేదు. ఆయన అపరిమితమైన ప్రేమ స్వరూపుడు సాయినాథుడు, అపరిమితమైన ప్రేమ కలిగిన వాడు.
నీ కోసమే తాను ఎంత శ్రమిస్తున్నాడు అన్న దాన్ని మొదటి అధ్యాయంలో మొదటి లీలలోనే చూపించేశాడు. నీ కోసం నేను శ్రమిస్తున్నాను, నీ పట్ల నాకు అపరిమితమైన ప్రేమ. మనందరి పట్ల ఆయనకు అపరిమితమైన ప్రేమ. షిరిడీవాసులందరి పట్ల ఆయన అనుకుంటున్నారేమో, కాదు, మనందరి కోసం ఆయన గోధుమలు విసిరాడు అక్కడ, మనందరికీ చూపించడానికి, మనందరికీ తెలియజేయడానికి. ఆయన యొక్క సమర్థత్వం, పరమాత్మకు ఉన్నటువంటిది 4 లక్షణాలండి. సచ్చరిత్ర అత్యంత అద్భుతంగా చెప్తుంది. 4 లక్షణాలు. 1 సర్వ సమర్థత్వం, 2 సర్వ వ్యాపకత్వం, 3 అంతర్యామిత్వం, 4 సర్వజ్ఞత. ఈ 4 సద్గురువుకు ఉండే అద్భుతమైన లక్షణాలు, పరమాత్మకు ఉండే అద్భుతమైన లక్షణాలు. ఈ 4 లక్షణాలు మనకు మొదటి లీలలోనే అత్యంత అద్భుతంగా తెలిసిపోతుంది. ఆయన ఎవరు? నీ భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిన ఆయన. అవునా కాదా? ఆలోచించి చూడండి. ఆయన సమర్థత్వం ఎక్కడో ఉన్న, గాలిలో వ్యాపించి ఉండిందో, నీళ్లలో వ్యాపించి ఉండిందో కలరాక్ని, దానిని గోధుమ గింజలలో ఇమర్చగలిగిన సమర్థత్వం కలిగిన వాడు సాయిని. రేపెప్పుడో జరగబోయే దానిని, భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిన ఆయన. దానికి ఎన్నో లీలలు ఉన్నాయి ఆయన సర్వజ్ఞత. ఒక గోవా వాళ్ళ ఉదంతం కావచ్చు, శ్యామాని నీ 72 ఏళ్ల జన్మల నుంచి నువ్వు నాకు తెలుసు, ఎప్పుడైనా నీ బుగ్గగిల్లానా అని అడుగుతావు. ఆయన సర్వజ్ఞుడు. కాపాడే భార్యను పక్కన కూర్చోపెట్టుకొని ఆ తల్లి యొక్క జన్మ వృత్తాంతం అంతా చెప్తాడు లైన్ పెట్టి. సర్వజ్ఞుడు ఆయన, సర్వ సమర్థుడు ఆయన. సో ఇక్కడ కూడా ఆ సర్వజ్ఞతే కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ రాబోయే ఆపదను ముందే గుర్తించి ఆ పిండిని విసిరించి చల్లడం ద్వారా ఇంకేదైనా కొత్త క్రిములు వచ్చినా ఆల్రెడీ అక్కడ అవి మన కంటికి పిండి, గోధుమ పిండి. ఆ కలరా క్రిముల కంటికి అవి ఏంటి? ఆల్రెడీ చనిపోయిన కలరా క్రిములు. అవునా కాదా? వెనుతిరిగిపోయాయి, వెనుతిరిగిపోయాయి అని ఇస్తారు షిరిడీ ప్రజలు. అంత అద్భుతంగా చెప్పారు. వాళ్ళు సాయిని ఎంతో అద్భుతంగా అర్థం చేసుకున్నారు, అవగాహన చేసుకున్నారు. అందువల్లే కదా తుఫాన్ వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి పోలా, వచ్చి బాబా యొక్క చూరు పట్టుకొని నిలబడ్డారు అందరూ. గొడ్డు గోదాం దగ్గర నుంచి మనుషులు మొత్తం వచ్చి, ఆ ద్వారకామయ్య ఎంత పెద్దదండి, దాని లోపల బయట ఆఖరికి ఆ చూరు కింద కూడా నిలబడిపోయారు. నువ్వే మాకు రక్ష. అది చూసే కదా ఆయన 2 చేతులు అలా పెట్టి బిగ్గరగా అరిచేటటికి మేఘాలు 10 దిక్కుల పరిగెత్తాయని ఇస్తుంది మాదిరి పంతగా, 8 దిక్కులు కూడా. అటువంటి ప్రేమ స్వరూపుడు మన తండ్రి. ఆ ఒక్క లీలలోనే, మొదటి అధ్యాయంలోనే పరమాత్మ అంటే నేను కోరవలసిన అవసరం లేదు, నేను అడగకుండానే నా అవసరాలన్నీ తీర్చేవాడే సాయినాథుడు అన్నది మనకు రుజువుపరుస్తాడు. ఇంకా అంతకంటే ప్రేమ ఏం కావాలండి? నేను అడగకుండానే నా ఆపదలు ఎరిగినవాడు, ఆపదలు ఎరిగినవాడు కాబట్టే కదా శ్యామాని తాత్యాన్ని వెళ్ళొద్దని చెప్తాడు. వెళ్ళకురా, ఇప్పుడు ఎందుకు వెళ్తావు, వద్దని చెప్తాడు. అతను వినకుండా వెళ్తాడు 1కి 2 సార్లు. అవునా కాదా? ఆలోచించి చూడండి. సో సాయినాథుడి యొక్క సమర్థత్వం, సాయినాథుడి యొక్క సర్వజ్ఞత, ఆయన యొక్క సర్వవ్యాపకత్వం అంతటా ఉండే ఆయన కదా. ఆయన ఒక చోటికే పరిమితం కాదు. ఈ 3.5 మూరల దేహమే నేను అనుకుంటే నువ్వు నన్ను చూడనట్లే అని చెప్పేశాడు. ఆయన యొక్క సమర్థత్వం, ఆయన యొక్క అంతర్యామిత్వం. ఆ స్త్రీలు మనసులో అనుకున్నారు, మనసులో లోభ ప్రవృత్తి వచ్చింది. అవునా కాదా? అప్పటి వరకు భగవన్నామ సంకీర్తనలో ఉన్న మనస్సు పిండి విసరడం అయిన తర్వాత 4 చాటల్లో నలుగురు పంచుకునేసి మనసులో ఆలోచన తరంగాలు ఎప్పుడైతే లేచాయో ఇక్కడ చెప్పేశాడు, నన్ను ఇట్లా దోచుకోవాలని అనుకుంటున్నారా? నేను మీకేమన్నా పిండి బాకీ పడి ఉన్నానా? గోధుమలు బాకీ పడి. ఈ అంతర్యామిత్వానికి సంబంధించిన లీలలు కోకొల్లలు ఉన్నాయి. ప్రతి ఒక్కరి మనసులో మాట చెప్పేస్తారు. ఈ 4 మనకు తెలిసినప్పుడు, ఈ లీల ద్వారా అద్భుతంగా అర్థమైనప్పుడు, ఆ లీలను మనం అలా దర్శించగలిగినప్పుడు, ఎవరైనా హిమాద్రి పంత్ గారికి ఎందుకు అంత ప్రేమ కలిగింది? గోధుమలకి కలరాకి ఉన్న కార్యకారణ సంబంధం ఏమిటి? ఆలోచించి 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 అబ్బురపడిపోయాడు, ఆశ్చర్యపడిపోయాడు. అర్థం కాలే. భగవంతుడు అంటే మనకు అర్థం కాకూడదండి. ఆయన ఒక నామానికో రూపానికో పరిమితం చేసుకుంటే ఎట్లాగా? ఆయన యొక్క అవ్యాజ్యమైన కరుణ ఈ ప్రకృతి రూపంగా విరాజిల్లుతూ మనకు అన్ని అందిస్తూ ఉంది. అవన్నీ మనం గుర్తించగలగాలి. అప్పుడు మన కోరికలు చిట్టా పెట్టడం మానేస్తాం. మనం అడిగి అన్ని అందిస్తున్నాడు ఆయన అన్న ఒక్క ఆలోచనలోకి వెళ్ళగలిగితే ఆయన అవ్యాజ్యమైన ప్రేమ మనకు అర్థం.
షిరిడి ప్రజలు వెళ్ళి అడగల, బాబా పక్క ఊర్లో కలరా వచ్చేసింది, ఎట్లా చేయాలి, భయం వేస్తుందని అడిగారా? అడగల. మళ్ళీ ఇంకొకసారి కలరా వచ్చినప్పుడు కూడా రప్పించాడు కట్టెల బండిని బాబా. రప్పించాడు బాబా. కట్టెల బండి రావడానికి లేదంటే ఆయన అవ్యాజమైన ప్రేమ, మీ ఇళ్ల దగ్గర వద్దులేరా, నా ద్వారకామాయిలో వేయించుకుంటానని వేయించుకొని అందరి కట్టెలు ఎత్తుకొని వెళ్తూ ఉన్నా గమ్ముగా ఉంది. ఆయనకి తెలిసింది పంచడం, పంచడం, పంచడం. మనకి నేర్చేది కూడా పంచడం, పంచడం. మనకి ఏది ఇచ్చాడో భగవంతుడు దాన్ని పంచుకో, ఆ పంచడమే నేర్పిస్తాడు బాబా. సో ఆయన అవ్యాజ్యమైన ప్రేమ ఆ ఒక్కటో లీలలోనే మనకి చూపించేస్తాడు మాత్రం. అందువల్లే ఆయనకి క్షీరసాగరం మీద లేచే తరంగాల వల్లే ఆయన మనసులో ప్రేమ తరంగాలు ఉప్పొంగు. ప్రేమ తరంగాలు. ఎవరైనా ప్రజల కోసం ఇంత కష్టపడతాడా, తన ఊరి కోసం ఇంత కష్టపడతాడా, తన జనుల కోసం ఇంత కష్టపడతాడా, ఇంత చమత్కారాలు చేయగలడా? ఎక్కడో ఉన్న కలరా గింజలను గోధుమలోకి తీసుకొని వచ్చి పెట్టి వాటిని కొలిచి 4 సేర్ల కింద కొలిచి ఒక్కసారి ఆ దృశ్యాన్ని దర్శించి చూడండి. 1, 2, 3, 4, 4లో ఎన్ని గోధుమ గింజలు వచ్చాయో అన్ని కలరాక్రములే, కరెక్ట్ గా లెక్క. అది మనకి తెలుసా ఎన్ని ఉన్నాయో ఆ సేర్లు? ఆయనకి తెలుసు. ఆయనకి ప్రతిదీ అక్యూరేట్ తెలుసు. అలా కొలిచి పోసుకొని కూర్చొని ఆయన విసరడం. ఆయన విసిరితే ఓకే అండి, ఆయన కలరా గింజలు విసిరారు, అవి పొడైపోయాయి. కలరా అంటే ఇప్పుడు మనకు వచ్చినటువంటి కరోనా లాగా వ్యాపించేస్తుంది టకటకటక. ఈ 4 స్త్రీలు పైకి వచ్చారు. మరి ఏం ఆజ్ఞాపించాడో? ఆ గోధుమల్నే ఆజ్ఞాపించాడో, ఆ తిరగలినే ఆజ్ఞాపించాడో, ఆ స్త్రీల చేతుల్నే ఆజ్ఞాపించాడో, వేటిని ఆజ్ఞాపించాడు? వాళ్ళని ఏమీ చేయలేదు. ఆలోచించి చూడండి. ఆయన అవ్యాజ్యమైన ప్రేమ, కరుణ మనకు అర్థమవుతుంది. వేటిని ఆజ్ఞాపించాడు? దేనినైనా శాసించగల సర్వ సమర్థుడు కదా. పంచభూతాలపై ఆయనకున్న అధికారాన్ని అద్భుతంగా 11వ అధ్యాయంలో చూపిస్తాడు మనకి. ఆయనకి ఎంతటి అధికారం ఉంది, ఆయన ఎవరు అని మనం తెలుసుకునే కొద్దీ, ఆయన విశ్వరూపాన్ని మన మనసుల్లో పెద్దగా చిత్రీకరించుకునే కొద్దీ ఆయన పట్ల ప్రేమ మనకు అవ్యాజ్యంగా పెరుగుతుంది. సో ఈ లీల ద్వారా ఎంత అద్భుతంగా ఆయన చూపిస్తూ ఉన్నారు. నువ్వు నన్ను కోరవలసిన అవసరం లేదు, నీ భూత భవిష్యత్ వర్తమానాలు నాకు తెలుసు. నీకు రాబోయే ఆపదలు మనకి ఎప్పుడు వస్తాయో, ఏం ఆపద వస్తుందో మనకు తెలియదండి. ఇంకొక గంటలో ఏం జరుగుతుందో తెలియదు, నెక్స్ట్ నిమిషం ఏం జరుగుతుందో తెలియదు. తెలుసా మనకి? తెలియదు. కానీ మన తండ్రి ఎటువంటి వాడు? మన అందరి తలరాత, మన అందరి భూత భవిష్యత్ వర్తమానాలు ఆయన హస్తగతంలో ఉన్నాయి. ఆయన మన కోసం రాత్రింపవళ్ళు శ్రమిస్తూ ఉన్నారు. ఆయన అవ్యాజ్యమైన ప్రేమను మనపై కురిపిస్తూ ఉన్నారు. అప్పుడంటే సరేనమ్మా, షిరిడీలో ఉన్నాడు, తిరగలి విసిరాడు, శ్రమిస్తున్నాడు. ఇప్పుడు ఎలా శ్రమిస్తూ ఉన్నాడు? చెప్పాడుగా, 3వ అధ్యాయంలోనే చెప్పాడు. మీరు ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, మీ చర్యలన్నీ నాకు ఎల్లప్పుడూ తెలుస్తూనే ఉంటాయని సదా గుర్తుంచుకోండి. ఇలా తెలియచేసిన నేను సర్వాంతర్యామిగా అందరి హృదయాలలో ఉండేవాడిని, అంతటా చరించేవాడిని. ఇలా నేను మీకు స్వామిని. మనందరికి ఆయన యజమాని, మనందరి హృదయాలలో ఉన్నాడు. క్యారాఫ్ అడ్రస్ ఇచ్చేశాడు 3వ అధ్యాయంలోని. 15లో ఇంకా అద్భుతంగా ఇస్తాడు. మన లోపల ఉంటూ మనకు కావలసిన సమస్తము చేస్తూ ఉన్నాడు లోపల. సాయినాథుడు బయటే కాదు ఉండేది, బయట పట్టణ రూపంలో ఉన్నాడు, విగ్రహం రూపంలో ఉన్నాడు. కానీ ఆయన ప్రేమ ఎటువంటిదంటే మన లోపల కూర్చొని అన్ని పనులు చేస్తూ ఉన్నాడు. 10వ అధ్యాయంలో అందుకే చెప్తాడు ఒక మాట. నేను చెప్పేవన్నీ మనమ్మ గారి సచరిత్రలో ఉంటాయండి. 10వ అధ్యాయంలో చెప్తాడు ఒక అద్భుతమైన మాట. నేను మీ దాసానుదాసుని, మీ అనుగ్రహం వల్ల మీ పాదాల చెంతకొచ్చాను అంటాడు. సో ఆలోచించి చూడండి ఆయన ప్రేమ ఎటువంటిది. మనకు దాసానుదాసుడిగా ఉన్నాడు, మన లోపల ఉంటూ అన్ని పనులు చేస్తూ ఉన్నాడు. బాహ్యంగా మనకి ఇంత అద్భుతమైన ప్రకృతిని అందిస్తూ ఉన్నాడు. నిద్ర లేచేటటికి కాఫీ కావాలి, పాలు కావాలి, కాఫీ పొడి కావాలి, చక్కెరగా ఎన్ని రూపాలతో మారి మన జిహ్వా చాపల్యాన్ని తీరుస్తూ ఉన్నాడు. ఎన్నిటిని మనకు సమకూరుస్తూ ఉన్నాడు, ఎన్నిటి మన వాకిటి ముందు నుంచే తరిమేస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ మనకు అర్థం కావాలి. అదే మనకు 1వ అధ్యాయంలో ఆ మొదటి లీల చూపిస్తుంది. అటువంటి గురువుని మన మనసులోకి తెచ్చుకోవాలి.
అటువంటి గురు ప్రేమని మనం పొందగలగాలి. దానికి గురువు ఎవరో మనం అర్థం చేసుకోవాలి. 1వ అధ్యాయంలోని హేమాద్రి పంత్ గారు అత్యంత అద్భుతంగా గురువు ఎవరో చెప్పేస్తారు. మన అందరం వెళ్ళాల్సిన డెస్టినేషన్ చెప్పేస్తారు. సాయి దయామయ్య మమ్ము ఆత్మ ఆనంద నిలయానికి తీసుకొని వెళ్ళండి. ఇంకేమొద్దు మాకు. ఆనందం ఎల్లప్పుడూ హాయిగా ఉండాలనే కదండి అందరం కోరుకునేది. ఆనందంగా ఉండాలనే కదా కోరుకునేది. మన డెస్టినేషన్ చెప్తాడు. మమ్ము ఆత్మానంద నిలయానికి తీసుకొని వెళ్ళండి. మరి దానికి మనం ఏం చెయ్యాలి? ఆంతరంగిక పూజ. లోపల ఉన్న వాడిని లోపల కొంచెం సేపు చూసుకోగలగాలి. శిరస్సుతో పాదాలకు వందనం, హస్తాలతో చరణ సంవాహనం, నయనాలతో సాయి ముఖావలోకనం అలా చూసుకుంటూ ఉండాలి ఆయన. శ్రవణాలతో సాయి గుణగణాల శ్రవణం, మనస్సుతో వారి ధ్యానం, చిత్తంతో అనవరతం వారి చింతన చేస్తే ప్రాపంచిక బంధనం తొలగిపోతుంది. ఆయన ప్రేమని తలపోసుకుంటూ ఉండండి, తలపోసుకుంటూ ఉండండి, తలపోసుకుంటూ ఉండండి. తండ్రి నేను నిన్నేం అడగవలసిన అవసరం లేదా? అడగకుండానే అలనాడు షిరిడీ ప్రజలకు చేసినట్టు మనకి ఎన్నో మేలు చేశారు. మనందరికీ తెలుసు మేలు చేశాడు కాబట్టే మనందరం సాయిని పట్టుకోను. మనకు చేసిన మేలునైనా తలుచుకోవచ్చు. ప్రకృతి రూపంగా బాబా మనకు అందిస్తున్న అద్భుతమైన సంపదనన్నా తలుచుకోవచ్చు. ఆయన అలనాటి భక్తులపై చూపించిన అవ్యాజ్యమైన ప్రేమ, ఒక హేమాద్రి పంత్ మీద చూపించిన ప్రేమ, ఒక శ్యామ మీద చూపించిన ప్రేమ, ఆ తిరగలి లీలలో షిరిడీ ప్రజల అందరి మీద చూపించిన అవ్యాజ్యమైన ప్రేమ. ఈ ప్రేమలో మన మనసును మన మనసును ఉంచగలిగితే మనసు కూడా ఆ ప్రేమను సంతరించుకుంది. మనసు కూడా ఆ ప్రేమను సంతరించుకుంది. ఎంతటి అవ్యాజ్యమైన ప్రేమ సాయినాథుడిది. ఎక్కడో జహాంగీర్ అనే ఒక అతను పడవ నడుపుతూ, బాబా పడవ మునిగిపోతుంది, ఇంతమంది ఉన్నారు, నేనేం చెయ్యలేకుండా ఉన్నాను, నువ్వు తప్ప నాకెవ్వరు దిక్కులేదు తండ్రి అని 2 చేతులు ఎత్తితే, ఇక్కడ ఈయన కూడా అదే 2 చేతులు ద్వారకామాయిలో ఎత్తి నిలబడి ఆ పడవ మునిగిపోకుండా దాన్ని ఇక్కడుండే కాపాడినటువంటి అవ్యాజ్యమైన ప్రేమ స్వరూపుడు. అవ్యాజ్యమైన ప్రేమ స్వరూపుడు. మనందరికీ తెలుసు ఆ విషయం. 1 నిమిషం 2 నిమిషం కాదు, దాదాపు అరగంట 3/4 గంట ఆ 2 చేతులు అలాగే పెట్టుకొని నిలబడి ఉండిపోయాయి. ఆ ద్వారకామాయి అంతా కూడా సముద్రపు నీటితో నిండిపోయింది. దాన్ని ఒకరో నోట్లో పోసుకొని కూడా చూశారు, ఉప్పగా ఉండింది. అక్కడ ఆ పడవని ఎత్తే చర్య ఇక్కడ చేసిపిచ్చాడు బాబా. నువ్వు ఎక్కడ ఉండి ఏ క్షణంలో ఎప్పుడు పిలిచినా, అది పగులు కాదు రాత్రి కాదు, భక్తి భావంతో ఉండి నువ్వు ఎప్పుడు పిలిచినా ఓయి అని పలికేవాడే సాయినాథ్. మనందరికీ అది అనుభవం, మర్చిపోతాం అంతే. ఓయి అని వెంటనే పిలుపుతాడు. ఒకటే చెప్పాడు, ప్రేమతో సాయి అని పిలిస్తే ఆ ప్రేమ ఒక్కటే ఆయన అడుగుతున్నాడు. ఆ ప్రేమని రంగరించి మనం గనక సాయి అని ఒక్కసారి పిలిస్తే వెంటనే ఓయి అని పలుకుతాడు. ఆ తల్లి అట్లాగే కదా పరధ్యానంలో లేచేసింది భర్త పిలుపు. కొలువులో బిడ్డ పడిపోయాడు. ఆయన అవ్యాజ్యమైన ప్రేమ చూడండి. ఇక్కడ కూర్చునే ధునిలో చేయి పెట్టాడు, అలా అన్నాడు, అక్కడ బిడ్డ పైకి వచ్చేసింది. ఆ బిడ్డ యొక్క కాలిన గాయాన్ని తన చేతుల్లోకి తీసుకున్న అవ్యాజ్యమైన ప్రేమ స్వరూపం. లేకపోతే ఆయన చేతికి గాయం అవ్వదండి. అంతలా వంటకాలు చేసేటప్పుడు బాబా వారు 100 మందికి సరిపడ బిర్యానీ చేసేటప్పుడు చేతులతోనే కలియబెట్టేవాడు. అప్పుడు కాలని చెయ్యి దునిలో పెడితే ఎందుకు కాలింది? ఆయన ప్రేమ, ఆ బిడ్డ కర్మ ఫలితాన్ని తన చేతుల్లో తీసుకొని చూపించాడు. దానికోసం మళ్ళీ ఇంకా ఒక అవ్యాజ్యమైన ప్రేమ. అసలు ఆయన ప్రేమను చెప్పుకుంటూ ఉంటే చాలండి మనకి, మరి ఏది అలా వద్దనిపిస్తుంది. ఆ కాలిన గాయానికి వెంటనే శ్యామ ఉత్తరం రాశాడు. మనందరికీ తెలుసు బాగోజీ షిండే ఉదంతం. వెంటనే శ్యామ ఉత్తరం రాశాడు. ఎవరికి? నానాసాహెబ్ చందర్ గారికి. బాబా ఇట్లా చేతులు పెట్టేశాడు. చేతులు పెట్టుకునే కూర్చొని ఉన్నాడు. శ్యామ పోయి వెనక నుంచి జవురుకొని ఆయన అలా వెనక్కి తీసుకొచ్చాడు. ఏంది బాబా ఈ చర్య అని అడిగాడు. కొలిమిలో బిడ్డ పట్టింది లేదు, దాన్ని అలా తీస్తే ఆ గాయం నా చేతికి అయ్యింది అని చెప్పి వెంటనే నానాసాహెబ్ చందర్కర్ కూడా ఒక డాక్టర్ని తీసుకొని వస్తాడు. ఆ డాక్టర్కి చేయి చూపించుకున్నాడా మన తండ్రి? లేదు. ఆయన అవ్యాజ్యమైన ప్రేమ. అందరూ చీదరించుకుంటూ ఎవరు దగ్గరికి రానియకుండా ఆయన వస్తేనే పక్కకు తప్పిపోతూ ఉన్నటువంటి భాగోజీ షిండే కుష్టు వ్యాధితో భయంకరమైన వాసనతో
ముక్కు కూడా ఊడిపోయి చర్మం అంతా ఇదైపోయి చేతులు వేళ్ళు లేవు, అసలు వేళ్ళు లేవు. ఎవరు దగ్గరికి తీసుకోకుండా ఉంటే మన తండ్రి, మన సాయినాథుడు అతనికి ఎంత అద్భుతమైన సేవా భాగ్యాన్ని ఇచ్చాడో చూడండి. సేవా భాగ్యాన్ని ప్రసాదంగా ఇచ్చాడు సాయినాథుడు. ఎంత అద్భుతమైన సేవ. ఉదయము సాయంత్రము 2 పూట్ల వెన్నపూస తీసుకొచ్చుకొని బాబా దగ్గర కూర్చొని ఆ కట్టు విప్పి చేతులకి కాళ్ళకి వెన్నపూసతో మర్దనా చేసి సాయినాథుని, సాక్షాత్ సాయినాథుని తాకే అదృష్టం ఎవరికీ లభించలేదండి. ఎవరికీ ఆ సేవ బాబా ప్రసాదించలేదు. ఒక్క బాగోజీ షిండేకే ఇచ్చి. అక్కడ ఒక అద్భుతమైన మాట కూడా చెప్తారు, మనం అది కూడా చెప్పుకోవాలి, అన్ని చెప్పుకోవాలి. మహాపుణ్యం వల్ల సాయినాథుడితో సమాగమం ఏర్పడింది. మహాపాపం పూర్వ జన్మలలో చేసుండబట్టి మహారోగమైన కుష్ఠవ్యాధి కూడా వచ్చింది. సో ఎప్పుడు కొలివిలో చేయి పెట్టాడో బాబా, ఆ రోజు నుంచి బాబా నిర్యాణ పర్యంతం కూడా ఆ అద్భుతమైన సేవను బాగోజీ షిండేకి అప్పచెప్పారండి బాబా. ఆయన కోసం ప్రతిరోజు ఉదయాన్నే ఎదురు చూస్తూ ఉండేవారు బాబా. ప్రతిరోజు ఎదురు చూస్తూ ఉండేవారు. ఆయన చేతులకి ఆయన కోసం ఎదురు చూస్తూ చేతులు అందించే బాబా. ఎంత ప్రేమ ఆయనకి. ఏ ఒక్కరినైనా ఆయన దూరంగా పెట్టారు. బూటీని ఒకలాగే చూశారు, శ్యామాని ఒకలాగే చూశారు. ఎవరిని కూడా భేదభావంతో చూడలేదు బాబా ఏ రోజు కూడా. నాగ్పూర్నే కొనగలిగ బూటీని ఎంత ప్రేమ చూశాడో, ఏమీ లేనటువంటి మహల్సాపతిని కూడా అంతే ప్రేమతో చూశాడు. ఆయన పట్ల అంత అవ్యాజ్యమైన ప్రేమను చూపించాడు మహల్సాపతి పట్ల. భగత్ అని పిలుచుకునేవాడు, మనందరికీ తెలుసు. ఇలా ప్రతి ఒక్కరి పట్ల కూడా ప్రేమనే చూపించాడు బాబా. ఆ ప్రేమే మనకి సచ్చరిత్ర నిండా కూడా పొంగి పొర్లుతూ ఉంటుంది. మనలో కూడా నిద్రాణమై ఉన్నది ఆ ప్రేమే. ఆ ప్రేమని తట్టి లేపే ప్రయత్నమే సాయినాథుడు ప్రతి ఒక్క లీల ద్వారా కూడా చేస్తాడు. అటువంటి అద్భుతమైన లీలే మనం ఇప్పుడు చెప్పుకున్న 1వ అధ్యాయంలోని తిరగలి లీల. అది మన కర్మలను ధ్వంసం చేశాడు అనుకోండి, ఏమైనా అనుకోండి, కానీ మనమ్మ గారి సచ్చరిత్రలో అంత నీట్గా ఇచ్చేసి ఉంటారు. కలరా క్రిములను తీసుకొని వచ్చి ఆ గోధుమ గింజలుగా విసరబట్టి అప్పటి నుండి చెడు రోజులు వెనుదిరిగిపోయాయి. కలరా వెనుతిరిగిపోయింది. ఆయన యొక్క సమర్థత్వాన్ని, ఆయనకి తన బిడ్డలపై ఉన్న అవ్యాజ్యమైన ప్రేమని, భగవంతుడు ఏమి చేయడు గమ్ము కూర్చుంటాడని మనం అనుకోమండి, కాదు. మన కోసం ఆయన ఎల్లప్పుడూ శ్రమిస్తూ ఉంటాడు. ఎల్లప్పుడూ శ్రమించేవాడే భగవంతుడు. మనకైనా నిద్ర ఉంటుందేమో కానీ ఆయనకి ఒక క్షణం కూడా నిద్ర ఉండదు. మన కోసం అన్నిటినీ సమకూర్చేవాడే సాయినాథుడు. మనం ఎక్కడున్నా, ఎక్కడో ఉన్నాడు ఎవరు, నానాసాహెబ్ చందోర్కర్ నాకు టీ కావాలని అనుకున్నాడు, అక్కడ టీ సమకూర్చి పెట్టాడా లేదా సాయిబాబా? టీ ఏందండి భగవంతుడు సమకూర్చేది? ఆలోచించి చూడండి. ఏదో పెద్దవైతే సరే, ఇంకెక్కడో కొండ ఎక్కుతూ ఉన్నాడు, నా బాబా ఇక్కడ ఉంటే నాకు ఒక గుక్కడు మంచినీళ్ళు ఇవ్వడా అని అనుకున్నాడు, అంతే. ఎదురుగుండా ఒక వంజరివాడి రూపంలో వచ్చి అదిగో అక్కడ కింద ఉన్నాయి అని చెప్పాడు. మంచినీళ్ళు అందించేవాడు ఏందండి బాబా వారు? ఆలోచించి చూడండి. చిన్న చిన్నవి కూడా. అందుకనే బాబా ఒక మాట చెప్తాడు, నువ్వు సమస్తము నా నుండే పొందవలసి ఉన్నది. మనం అన్ని ఆయన నుండే పొందాలి. ఆయన చిన్న చిన్నవి కూడా గుర్తు పెట్టుకుంటారు. మనందరికీ తెలుసు, షిర్డీలో నూల్కర్ గారు వచ్చిన కొత్తలు, అప్పుడే వచ్చాడు మొదటిసారి. 12 గంటలప్పుడు నానాసాహెబ్ చందోర్కర్ని లేపుతారు, నాకు ఇప్పుడు కిళ్ళీ తినాలనుంది అంటారు. షిరిడి అసలే కుగ్రామం, అక్కడ ఏం చిక్కుతాయి, ఏం లభిస్తాయి? అందులో 12 గంటలప్పుడు ఎవరు కిళ్ళీ అంగడి పెట్టుకొని ఉంటారు? పొగులన్న అయితే ఏదన్నా ఒక బడ్డీ కొట్లో కిళ్ళీలు దొరకవచ్చు. అతను 12 గంటలకు లేస్తాడు, కిళ్ళీ తినాలని అనిపిస్తుందని ముందుగా తెలిసే ఒకరి చేత కిళ్ళీ పంపిస్తాడు బాబా. ఆ వాడ తలుపు తట్టించి, ఇక్కడ మీతోటి ఒక పెద్ద ఆయన ఉన్నారంట కదా, ఆయనకి కిళ్ళీలు ఇచ్చి రమ్మన్నారు బాబా వారు అని చెప్తారు. ఆలోచించి చూడండి, కిళ్ళీలు ఇచ్చేది ఏందండి బాబా వారు? ఆయన ప్రేమని, ప్రతి చిన్న అవసరాన్ని. అందుకే ధూమాల్ గారు చెప్తారు, నా ప్రతి అడుగు ఆయన నిర్దేశకత్వంలోనే పడుతున్నదన్నది నాకు అర్థమవుతూ ఉంది అని. ఈ చిన్న చిన్న అవసరాలు కూడా గుర్తించేవాడు సాయినాథ్. ఏ ఒక్కటి కూడా మనం ఆయన దగ్గర అడగడానికి సంకోచించాల్సిన అవసరం లేదు. మనం అడగకుండా చేసేస్తాడు. అడిగినా క్షణాలలో తీర్చేసేవాడు సాయి.
అందుకని మనం కోరికలు చిట్టా పెట్టమని కాదండి. ఆయన ప్రేమ అటువంటిది. మరి ఆయనకి రివర్స్ లో మనం ఏం ప్రేమ సమర్పిస్తున్నాము, ఎంత ప్రేమను అందిస్తున్నాము ఆయనకి. ఆయన ఏం చెప్పాడు, సర్వజీవులలో నన్ను చూసేవారే నాకు ప్రీతి పాత్రులు. ఆయన ప్రేమను ఎలా అందించాలో కూడా చెప్పేశాడు. సర్వజీవులలో, ఒక్క మానవుల్లోనే కాదు, సర్వజీవులలో నన్ను చూసేవారే నాకు ప్రీతి పాత్రులు. చూడండి, ఒక కుక్క అంతా తిరిగింది షిరిడి అంతా, ఆకలేసింది, ఎక్కడా భోజనం చిక్కల. దానికి తెలుసు కేర్ ఆఫ్ అడ్రస్, ఎక్కడికి వెళ్తే చిక్కుతుందో. నేరుగా వచ్చి బాబా లక్ష్మీ భాషిండే మాట్లాడుకుంటుంటే అక్కడ వచ్చి పడుకుంది గమ్ముగా. అడగల, అదేం మొరగలేదు, బాబా చుట్టూ తిరగలేదు. ఆయన ఒక అవ్యాజ్యమైన ప్రేమ. ఏదో ఒకటి పాతది ఉంటే తీసుకురమ్మని చెప్పలా. ఏం చెప్పాడమ్మా, వెళ్ళి ఆకలేస్తుందమ్మా ఒకరవా రొట్టె కూర తీసుకురమ్మని చెప్పి. ఆయన ప్రేమ చూడండి ఎంత అద్భుతం. ఆ తల్లి కూడా వెళ్ళి వెంటనే రొట్టె కూర చేసుకొని వచ్చింది. ఆ వేడి వేడి రొట్టె కూర అట్లాగే ఆకుతో సహా దాని ముందు పెట్టేస్తాడు బాబా. అది ఆనందంగా తినింది. అక్కడ ఒక మాట చెప్తాడు బాబా అద్భుతంగా, దాని ఆకలి నా ఆకలి ఒకటే కదమ్మా. మనమేమనుకుంటాం, బాబాకే పెట్టాలి అనుకుంటాం, కానీ బాబా వారు సర్వజీవులకు పెట్టు, నాకు పెట్టినట్టే. బాబానే చెప్పాడు, ఎవరి నోటికి అందించినా నా నోటికి అందించినట్టే, ఎవరి తిట్టినా నన్నే తిట్టినట్టు. రెండూ చెప్పేశాడు బాబా, రెండూ చెప్పేశాడు. ఆయన ప్రేమ అలా ఉంటుంది మూగజీవుల పట్ల కావచ్చు. అందుకని ఆయన భిక్ష తీసుకొని వచ్చేటప్పుడే ఒక చోట నిలబడి, మనందరికీ తెలుసు ఆ పాదుకలే కదా ఇప్పుడు తీసుకెళ్లి ప్రతిష్ఠ చేస్తున్నారు, అక్కడ నిలబడి ముందుగా వాటికి పెట్టేవాడు బాబా, మూగజీవులకి పెట్టేవాడు. మనకు కూడా అదే కదా నేర్పించాడు, సమృద్ధిగా పెట్టేసేయండి, మీరు తినే ముందు ఏవి తింటున్నాయో తినలేదో చూడవద్దు అని చెప్పాడు మనందరికీ కూడా. ఆ ప్రేమనే మనల్ని కూడా పంచమంటూ ఉన్నాడు. పంచే కొద్దీ ప్రేమ పెరుగుతుందండి, పంచే కొద్దీ పెరిగేదే ప్రేమ. అందరి పట్ల మనకు ప్రేమ పెరుగుతూ రావాలి. బాబా మనందరినీ కోరుకునేది కూడా అదే. ఆయన అందుకే 60 ఏళ్ల పాటు అందరినీ ప్రేమించాడు. తనని తిట్టిన వాడిని ప్రేమించాడు, గద్దె నుంచి లేవమన్న నానావళిని ప్రేమించాడు. ఎవరినైనా ఒక్కరినైనా బాబా ద్వేషించినట్టుగా మనకు కనిపిస్తుందా? అందరూ బాబా నావారే నావారే అనుకునేవారు. పిల్లేతో చూస్తే పిల్లేతో అనుబంధంతో ఉండేవాడు. బడే బాబాని చూస్తే ఆఖరికి 50 రూపాయలు డబ్బుల కోసమే రోజు వస్తున్నాడు బడే బాబా. అయినా బాబా ఆయన పట్ల ప్రేమను ఎప్పుడైనా ఒక్కింత తగ్గించారా? రోజు తనకు ఎడమ వైపు కూర్చోపెట్టుకునేవాడు, భోజనం పెట్టేవాడు, మళ్ళీ అతను వెళ్ళేటప్పుడు 100 అడుగులు వెళ్ళి సాగనంపేవాడు. చూడండి ఎంత అవ్యాజ్యమైన ప్రేమ సాయినాథుడు. ఒక్కొక్కరితో పిల్లతో ముచ్చటించకపోతే ఆయనకు పొద్దుపోదట. పిల్లతో కూర్చొని చిలుం పిలిచేవాడు, పిల్లతో మాట్లాడుకునేవారు. అందుకనే కదా పిల్లే ఆ రోజు అరిచాడు, ఎంత గట్టిగా బిగ్గరగా అరిచాడు, బాబా నా వల్ల కావట్లేదు, నాకు అర్థమైపోయింది, నా కర్మ ఫలితమే నేను అనుభవిస్తున్నా, దీన్ని 10 జన్మలకు పోస్ట్ పోన్ చేయమన్నాడు. వాడిని తీసుకురాండి రైట్, 10 జన్మల దాకెందుకు, 10 రోజులు మన ఇద్దరం కలిసి అనుభవిద్దామని. 10 రోజుల్లో మన ఇద్దరం కలిసి అనుభవిద్దామంట. ఈ ఒక్క మాట ఆయన అవ్యాజ్యమైన ప్రేమకు చెప్పుకొని మనం ముగించే ప్రయత్నం చేద్దాం, సమయం అవుతుంది కాబట్టి. ఆయన అనుభవిస్తున్నాడండి మన బాధలు. 4వ అధ్యాయంలో మనందరికీ తెలుసు, కాపాడే భార్య ఆమె అమరావతికి వెళ్ళిపోవాలనుకుంటుంది, తన బిడ్డకి ప్లేగు బొబ్బ వచ్చింది. బాబా వారు ఏం చేస్తారు, స్నేహాలకు అమ్ముకున్నాయమ్మా, వర్షిస్తుంది, ఎందుకు బాధతావు, ఇదిగో చూడు నా బిడ్డల కష్టాలను నేను ఇలా భరిస్తాను అని కఫ్ని ఎత్తి చూపించాడు. ఆ బిడ్డకు ఎక్కడైతే ప్లేగు బొబ్బలు ఉన్నాయో అది తన శరీరం మీద చూపించాడు సాయినాథుడు. ఇంకా అంతకంటే ప్రేమ, నీ కష్టాన్ని నేను భరిస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను నీతోటి, నీ లోపల ఉండి. మనకన్నా ఒక గంట సేపు ఏదన్నా మత్తు ఇంజక్షన్ ఇస్తే ఆ నొప్పులు తెలియకుండా నిద్రపోతాం, మన లోపల ఉన్నవాడు ఆ బాధ అనుభవిస్తున్నాడు. ఒక్కసారి ఆ ప్రేమను గుర్తు తెచ్చుకోండి. చూపించాడు సాయినాథుడు, ఎత్తి మరీ చూపించాడు ఆ ప్లేగు బొబ్బలు. నా బిడ్డల కష్టాలను అక్కడ ఆ మాట వాడతాడు, నేను ఈ విధంగా భరిస్తాను అన్నాడు. ఎంతటి ప్రేమ రూపుడు. ఇంకా అంతకంటే ఆయన ప్రేమ మనకేం తెలియాలి. కష్టం వచ్చిన ప్రతిసారి ఆ కాపాడే భార్య ఉదంతా మనం ఇంటికి తెచ్చుకుంటే, తండ్రి నువ్వు నాతోటి ఉన్నావు, నా కష్టాన్ని నాతో పాటు అనుభవిస్తున్నావు,
అన్న ఒక్క మాట గనక మనం గుర్తుకు తెచ్చుకుంటే, మన మనసులో అది సూట్ అవుట్ అయిపోతే, ప్రతి మాట సచ్చరితలో ఉన్న బాబా నోటి గుండా వెలువడిన వచనాల యందే ధ్యాస ఉంచాలి, ధ్యానం ఉంచాలి. అవే మన ఉద్ధరణకు తోడ్పడతాయని సదా గుర్తుంచుకోవాలి అంటాడే మాదిరి. ఈ ఒక్క మాట నాకు గనక సూట్ అవుట్ అయితే, ఏ కష్టంలో అయినా బాబా నువ్వు ఉన్నావా అని అడగను. ఆల్రెడీ ఆయన ఉన్నాడు. నా కష్టాన్ని నాతో పాటు భరిస్తూ ఉన్నాడు అన్న సత్యం నాకు అవగతం అవుతుంది. అది సాయినాథుడి యొక్క అవ్యాజ్యమైన ప్రేమ. ఇంకెవరి ఏ అవతారంలోనూ మనకింతటి అవ్యాజ్యమైన ప్రేమ కనపడదండి. ఒక్క సాయినాథుడి దగ్గరే కనిపిస్తుంది. పరమాత్మ తత్వాన్ని అంతగా మనకు స్పూన్ ఫీడింగ్ చేసేసి, ఇది నేనంటే ఇది, నీ లోపల ఇలా ఉన్నాను, ఇలా చేస్తూ ఉన్నాను, నీ ప్రతి చర్య నాకు తెలిసిపోతూ ఉంటుంది, నీ నుంచి నేను ప్రేమనే కోరుకుంటున్నాను, నీకు ఆల్రెడీ ఆ ప్రేమను ఇచ్చాను, దాన్ని 10 మందికి పంచు. ప్రేమను పంచడం అంటే ఒక మంచి మాట మాట్లాడితే వాళ్ళకి ఊరటనిచ్చే మాట మాట్లాడాలి. మనం సాయి భక్తులు అని చెప్పుకుంటూ వాళ్ళని డిస్కరేజ్ చేయకూడదు. వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం వాళ్ళకు ఊరటనిచ్చే మాట మాట్లాడగలగాలి. మన వల్ల అయిన సహాయం 10 మందికి చెయ్యగలగాలి. వస్తు రూపేణ కావచ్చు, ధనం రూపేణ కావచ్చు. బాబానే చెప్పాడు కదా, 3వ అధ్యాయంలో, రుణానుబంధం రూపకంగా నీ ఇంటికి ఎవరైనా వస్తారు. చీమ దోమ అయినా సరే, చీమ దోమ కూడా రుణానుబంధం ఉంటేనే వస్తుంది. ఇంకా మనుషులు రుణానుబంధం లేకుండా వస్తారా? కనుక చీ పో అని తరమకండి. నానాసాహెబ్ చంద్రకర్ తరిమాడు కదా, ముసలమ్మని తరిమితే ఇక్కడ అలి కూర్చున్నాడు బాబా. ఏం నాన్న మెల్లగా చెప్పలేవా, కసరాలా నన్ను అంటే, ఆ ముసలమ్మ నేను కాదా, ఆ పని పిల్ల నేను కాదా? మాల్సాపతి వచ్చాడు ఒకరోజు, బాబా ప్రసాదం తీసుకురమ్మన్నా. వస్తూ వస్తూ ఏం చేశాడు, కుక్కను మూతి మీద కొట్టాడు. ఇక్కడ వచ్చి బాబా లడ్డు తిను అన్నాడు. ఏమిరా, నేను నీ వెంటబడ్డాను కదా, అందరూ కొట్టారు, నువ్వు కూడా నన్ను అంటే, నువ్వు కూడా అంటే ఏంటి, నన్ను అర్థం చేసుకున్న వాడివి కూడా ఇలా చేస్తే ఎలా, నాకు వద్దుపో అని చెప్పి. సో మనల్ని ఏ స్థాయికి సాయినాథుడు తీసుకెళ్లాలనుకుంటున్నాడు, సర్వ జీవులలో సాయిని చూసే స్థాయికి మనల్ని తీసుకెళ్లాలనుకుంటున్నాడు. దానికి మనం అందరం అర్హులమని మన కాళ్ళకు పిచ్చుక పిల్ల కాలికి దారం కట్టినట్టు కట్టాడండి. మనం అటువంటి చెప్తాడు హేమాద్రి పంత్ ఒక చోట చెప్తాడు, పరిమితమైన దానిని పరిమితం అనడం శోభిస్తుందా? అపరిమితమైన వాడు సాయినాథుడు. ఆయన ఒక నామానికి, ఒక రూపానికి, విగ్రహానికి మనం పరిమితం చేసేయకూడదు. ఆయన అవ్యాజ్యమైన ప్రేమ ఈ ప్రకృతి రూపంలో విరాజిల్లుతోంది, సమస్త జీవ జంతువుల రూపంలో విరాజిల్లుతోంది, నీ చుట్టూ ఉన్న సమస్త మానవాళి రూపంలో విరాజిల్లుతోంది. ఆయన ప్రేమే నీలో కూడా నిబిడీకృతమైంది. ఆ ప్రేమను పంచే వాళ్ళుగా మనం అందరం తయారవ్వాలి. మన నుండి వస్తే, సాయి భక్తులం అనే చెప్పుకునే మన నుండి వస్తే ఆ ప్రేమ మాత్రమే రావాలి. ఒక మాట రూపంలో, ఒక చర్య రూపంలో, వాళ్ళకి సహాయం రూపంలో, మనం చేయలేకపోయినా ఒకరిని చూపించే రూపంలో రావడమే అసలైన ప్రేమ తత్వం, అసలైన సాయి తత్వం. అదే మనందరి నుండి కోరుకుంటున్నాడు. తల్లికి తగ్గ బిడ్డలు కండి అంటూ ఉంది. అదే అలనాడు వాళ్ళందరి చేత చేయించాడు. బాగా ఆలోచించి చూడండి. ఎవరు షిరిడీకి వెళ్తున్నా, నానాసాహెబ్ చంద్రకర్ ట్రైన్ లో వెళ్ళి మీరు షిరిడీకి వెళ్తున్నారా అని కనుక్కొని వాళ్ళకి ఆహార పదార్థాలు, మంచినీళ్లు, ఛార్జీలు లేకపోతే డబ్బులు అందించేవారు నానాసాహెబ్ చంద్రకర్. తన బిడ్డతో పాటు బాటే ఒక కొడుకును చదివిపించాడు దీక్షిత్. చూడండి ఒక్కొక్కళ్ళు ఎంత అద్భుతమైన సేవ. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా సాయి యొక్క ప్రేమను ఆ ఊరూరా వెళ్ళి గానం చేశాడు దాసగణ మహారాజు. శ్యామ బాబా కోసం, బాబా దర్శనం కోసం ఎవరు వచ్చినా వాడికి డబ్బుందా, డబ్బు లేదా, ఏంలా, బాబా దగ్గరికి తీసుకెళ్లడం, కూర్చోబెట్టడం, ఇదిగో వీడి సంగతి ఏంటో చూడు. అవ్యాజ్యమైన సేవ, అవ్యాజ్యమైన ప్రేమ. హాజీ సిద్కి ఫాల్కే అన్నా ప్రేమే, ముసలమ్మ అన్నా ప్రేమ. ఒక్క రూపాయి ఆశించల. మనమైతే బాబాని చూపించడానికి నాకేమి ఇస్తావంట, స్పెషల్ దర్శనానికి అయితే 200 ఇస్తావా? వాళ్ళ ప్రేమ చూడండి. ఆఖరికి అందుకే కదా శ్యామాకల్లో కనిపించాడు, నీ అభిష్టం నెరవేరుస్తాను అన్నాడు కదా. ఈ రోజుటికి షిరిడీలో మన అందరి అష్టాలు ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు కదా. అటువంటి సాయినాథుడు మనకిచ్చిన ప్రేమను మనం ఆయనకి పంచాలి కదా. అది సంపద రూపంలో ఉంటే సంపద రూపంలో, మాట రూపంలో ఉంటే మాట రూపంలో, ఒక వస్త్రం ఇవ్వగలిగితే వస్త్రం. చెప్పాడు కదా, అద్భుతంగా సింపుల్ గా చెప్పాడు బాబా. సాయి భక్తులు ఏం చెయ్యాలో చాలా సింపుల్ గా చెప్పాడు. దాహం అన్న వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వు, ఒక చలివేంద్రం పెట్టించు చాలు. దాహం అన్న వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వు, ఆకలి అని వస్తే ఒక ముద్ద అన్నం పెట్టు, ఇవ్వగలిగితే ఒక వస్త్రం ఇవ్వు.
డబ్బు ఇవ్వాలని అనిపించకపోతే ఎంత బాగా చెప్తాడు. ఎందుకంటే అందరికి వచ్చేది ధనం దగ్గరే లోపం వచ్చేది. డబ్బు ఇవ్వాలని అనిపించకపోతే ఇవ్వలేనని చెప్పు, అంతేగాని కుక్కలా బాకు అంటే ఇట్లాగే చెప్తాడు. అదే మనం అందరి పట్ల ప్రేమను చూపించడం. ఆయన అవ్యాజ్యమైన ప్రేమని మనమందరం తలపోసుకుంటూ, ఆయన మన పట్ల చూపించిన ప్రేమకు నిదర్శనమే మన దగ్గర ఉండే ప్రతి ఒక్క వస్తువు. ఎన్నో కోట్ల మందికి లేదు, ఈ శరీరంలో ఉండే అవయవాలతో సహా సమస్తము ఆయన ప్రేమకు గుర్తు. అవునా కాదా? చాలా మంది, కోట్ల మంది కళ్ళు లేవు, మనకున్నాయిగా. చేతులు లేవు, మనకున్నాయిగా. కాళ్ళు లేవు, మనకున్నాయిగా. ఆ లోపల సర్వ అవయవాలు సమృద్ధిగా ఉన్నాయిగా. ఇంతకు మించిన ప్రేమ నీకేం కావాలి ఆయన దగ్గర నుంచి? ఎంతో మందికి లేనివి ఎంత ఇచ్చున్నాడు. ఇంకా ఏదో ఒకటి లేదని ఆయన ముందు చిట్టా పెట్టడం కాదు. మన దగ్గర ఉన్నదానిని అనుసరించి ప్రవర్తిద్దాం, దాంతో తృప్తిగా ఉండదాం, మనకు కలిగిన దాన్ని 10 మందికి పంచుకుందాం. అదే సాయి తత్వం, అదే సాయి ప్రేమతత్వం. అటువంటి ప్రేమతత్వాన్ని మనం అందరం పొందాలని, దానికి కూడా సాయినాథుడి దయ అనుగ్రహం మనందరి మీద కుండపోతగా వర్షిస్తూ ఉంది. దాన్ని మనం అందరం గుర్తించాలని, ఆయన ప్రేమలో మనందరం మునగాలని ఆ సాయినాథుడికి, ఇటువైపు నన్ను మరలించిన రమేష్ అన్న పాదాలకి, సాయినాథుడి పాదాలకి వేల లక్షల కోట్ల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సరే అమ్మా, అద్భుతంగా జరిగింది. మనం ఈ సాయం సమయంలో ఆయన యొక్క ప్రేమతత్వం గురించి మాట్లాడుకుంటే పీకుండానే కళ్ళల్లోంచి ఇలా నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఆయనకి ఎంత ప్రేమ మన మీద, అసలు మనం ఏం చేస్తున్నామని ఆయన ఒక్కొక్కటి. ఇప్పుడు మనం సచ్చరిత్రలో ఉదాహరణలు చెప్పుకుంటూ ఉంటేనే ఆయన భరించవలసిన అవసరమే ఉంది. మన బాధల్ని, మన కష్టాల్ని ఆ పిల్లకి ఎలా చెప్పడం ఏంటి? ఆ కపర్దే భార్య బాధపడుతుంటే ఇది చెప్పడం ఏంటి, చూపించడం ఏంటి, నేను భరిస్తా అని. ఎవరికమ్మా మనం ఎవరికి బాధపడతాం? అద్భుతమైన గారు బాగా. అలాగే నెక్స్ట్ కూడా శనివారం ఉంటుంది. ఇంకోటి చెప్తూ గురించి కూడా రూపాయి ఆశించకుండా చేశాను. మైసూరులో వలువలు విలువలు అనేటువంటి ఒక టాపిక్ వచ్చిందమ్మా. దాంట్లో వలువలకి విలువ వల్ల దేనికి ఇవ్వాలి? మనం ఎక్కువ వలువలు మన ఈ బట్టలు కదా. కానీ బాబా మమ్మల్ని అంతా అయిన తర్వాత గోత్తా అని వస్త్ర సమాధి ఉంది దాసగణ మహారాజు దగ్గరికి, అక్కడ తీసుకెళ్లారండి బాబా మమ్మల్ని అందరినీ కూడా. అక్కడ తెలిసింది బాబా అది వెళ్లే ముందు బాబా చెప్తారు కదా, ఏంటి పెళ్లి కొడుక లైఫ్లో తీసేయమని. అవాళ తీసేసి ఆయన కేవలం ఆయన యొక్క దీనికి విలువ ఇచ్చినందుకు గాను ఆయన వలువకు కూడా విలువ ఇచ్చి బాబా అక్కడ భక్తుడి యొక్క సమాధిలో భక్తుడికి వస్త్ర సమాధి చేసి పెద్ద గుడి కట్టి దాన్ని బ్రహ్మాండంగా మెయింటైన్ చేస్తారు. అలాగే అద్దాల బీరువాలో ఆయన కోటు, ఆయన వాడిన వస్తువులు ఉన్నాయి. ఆ కోటును చూడంగానే వెంటనే మాకు జ్ఞాపకం వచ్చింది, ఓ ఏమైనా పెళ్లి కొడుక కోటు వేసుకుంటున్నాం దీపము అని. ఇంత ఆనందం అంటే బాబా నీ తలుచుకుంటే, బాబా తలుచుకుంటే మన వస్త్రానికి కూడా ఎంత విలువ ఉంటుంది అని. కలకత్తాలో స్వామి వివేకానంద వారి ఆ డ్రెస్ చూస్తాం, ఎంతో ఆనందపడతాం. అలాగే రామకృష్ణ పరమహంస కట్టుకున్న బట్టలకి చూస్తాం, ఆ వలువకి ఎంత విలువ. పంచే మామూలు కంటవే, కానీ ఆ వలువలకి విలువ ఇచ్చారు. అలాగే ఇక్కడ మనం కూడా బాబా యొక్క ఇవన్నీ చూస్తూ ఉంటాం. నిజంగా ఎంత ఆనందం కలిగిందో. అందుకని బాబా మనతో ఉంటే ఎంత ఆనందం ఉంటుంది, ఆయన ఎంతమంది ప్రేమిస్తాడు, మనం ఎంతగా ప్రేమించాలనేది ఇప్పుడు జరుగుతోంది ఒక సిరీస్. కాబట్టి ఇవాళ మన విట్లపు లక్ష్మి గారు ఇవాళ మనకి మొదటి భాగాన్ని వినిపించారు. మళ్ళీ శనివారం ఇదే టైంకి మనం అందరం కలుసుకుందాం. ఇప్పుడు ఏమైనా ప్రశ్నలు ఉంటే ఒక్కొక్కళ్ళు అడిగితే బాగుంటుంది, దానికి సమాధానాలు చెప్తారు ప్లీజ్. ఇప్పుడు జరిగిన వాటిలో మనం ఆ ప్రశ్నలు అడగండి, సమాధానాలు వస్తాయి.
2 నిమిషాలు, పావు గంట టైం ఉంది మనకి. 8:30 వరకు అనుకున్నామండి, 8:15 అయింది. అందుకనే ఒక గంట ముందు ఆపడం జరిగింది. ప్లీజ్ సచ్చరిత్రలో కానీ లేకపోతే ఇంకేదైనా అడగండి, బాబాకు సంబంధించింది. ఎవరైనా అడుగు జరుగుతుంటే చెయ్యి ఎత్తితే అన్మ్యూట్ చేస్తారు. అమ్మా డాక్టర్ నాగమల్లేశ్వరరావు గారు అని ఉంటుంది, అన్మ్యూట్ చేస్తే అడుగుతారు సార్. హ్యాండ్ రైజ్ చేశారు. అన్మ్యూట్ చేయండి మల్లేశ్వరరావు. ఎస్, ఓకే. వినపడుతుందండి? ఓకే ఓకే, వినపడుతుందా? ఎస్ ఎస్ వినిపిస్తుందండి. ఓకే సాయిరామ్. కాకపోతే ఈ రోజు నరసరావు గారు మేడం చెప్పిన సత్సంగంలో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనము గుడికి వెళ్ళినప్పుడు ప్రసాదాలని ఆశించకూడదనే కొత్త పాయింట్ ఒకటి విన్నాను ఇవాళ. క్వశ్చన్ చేయడానికి ఏమీ లేదు, ప్రశ్నలు చేయడం వినడానికి ఏమీ లేదు, అర్థమైన పాయింట్ అని చెప్తున్నాను ఇక్కడ. ఆ తిరగలి విసరటం, గోధుమలు విసరటం, దాన్ని ఆశించడం అనేది మనకు గుడికి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా సరే సేవ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నది అధికంగా మనం ఆశించడం అనేది వద్దు. అలాగే ఇంకొకటి, మరి నేను 2012 ఆ టైంలో సాయి మ్యాగజైన్ లో చూశాను, షిరిడి వాళ్ళు పంపించిన మ్యాగజైన్ లో ఇదే తిరగలి విసరటం గోధుమల గురించి. ఇప్పుడు మనం ఆధ్యాత్మికమైన విషయంగా మాట్లాడుకున్నాం, కానీ ఈ గోధుమ పిండి కలరా ఉన్న ఏరియాలో నీళ్ళల్లో చల్లితే కెమికల్ రియాక్షన్ వచ్చి కలరా బ్యాక్టీరియా డెవలప్ అవ్వకుండా ఉంటుందంట. అంటే ఆయన సైంటిస్ట్ కూడా, బాబా సైంటిస్ట్ కూడా. అది నేను చాలా ఆనందంగా ఉంది. ఆవిడ చాలా విషయాలు చెప్పారు, అవన్నీ పర్సనల్ గా నాకు కనెక్ట్ అయినాయి. నాకున్న ఇంతకాలం నా జీవితంలో సచ్చరిత్ర విషయంలో, పారాయణలో, మాట్లాడటంలో, మేము మచిలీపట్నంలో సత్సంగాలు చేసేవాళ్ళం కదా, దాంట్లో ఈ రోజు ఆవిడ ఎన్నో విషయాలు చెప్పారు, అవన్నీ కూడా పర్సనల్ గా కనెక్ట్ అయినాయి. 36వ అధ్యాయం కావచ్చు, ఏదైనా కావచ్చు. నెక్స్ట్, మీరు ఎన్నోసార్లు మాట్లాడుకుంటున్నారు నరసరావు గారు, మీరు షిరిడీలో అసలు ఆ ప్రోగ్రాం ఎందుకు పెట్టారో, బాబా ఆదాయాల్లో పెట్టాము ఏది అంటున్నారు, కానీ అది ఆల్రెడీ సచ్చరిత్రలో ఉంది ఆ విషయం. నేను ఈ విషయాన్ని 10 మంది ద్వారా చెప్దామని ఆనాటి నుంచి అనుకుంటున్నా. ఇది 27వ అధ్యాయంలో మనం 56వ దగ్గరికి వెళ్తే, షిరిడి పవిత్ర క్షేత్రానికి దేశ దేశాల నుండి భక్తులు వచ్చి ఇక్కడ కలిసి జ్ఞాన యజ్ఞాన్ని చేస్తారు. అది ఆనాడే డిసైడ్ అయిపోయింది మీరు చేసిన కార్యక్రమం అది. కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చిన నరసరావు గారికి చాలా కృతజ్ఞతలు, బాబా గారికి నమస్కారం. సద్గురు సాయినాథాయ నమః. థ్యాంక్ యూ సార్. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. సిగ్నల్ బాగాలేదనుకుంటా. ఎస్ ఎస్, అందరికి అలాగే ఉందండి, నాకు ఒక్కడికి అనిపిస్తుంది. అదే మల్లేశ్వరరావు గారు, సేవ అంటే నిస్వార్థత ఉండాలి. సేవలో చాలా బాగుందమ్మా, అసలు ఎక్సలెంట్ గా ఉంది. 36వ అధ్యాయం అనేది నా లైఫ్ టర్న్ చేసిన అధ్యాయం అది. అందుకనే మీరు చెప్పిన ప్రతి విషయం కూడా నాకు కనెక్ట్ అయిందమ్మా. అనేది మనకి మొదటి అధ్యాయంలోనే చూపించేస్తుంది బాబు. మనం ఏంటంటే సేవకానికి కొబ్బరి చిప్పలన్నా తెచ్చుకోవాలంటే లేడీస్ కాబట్టి మామూలు చెప్తారు. అది మటుకి కొత్త పాయింట్, అది మీ ద్వారా నేను కొత్తగా విన్నాను పాయింట్. అది చాలా బాగుంది. అది ప్రశ్నించడానికి ఏం లేదమ్మా. అవునవును అవునమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ నెల్లూరు వచ్చాను ఒకసారి నేను సత్సంగాన్ని 2013లో. ఈయన పద్మయ్య గారు వాళ్ళు కండక్ట్ చేశారు అక్కడ వచ్చి. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇంకెవరైనా చెప్పడం ఇంకా ఓకే. ఇంకెవరైనా చెప్తే హ్యాండ్ రైజ్ చేయండి, అన్మ్యూట్ చేస్తారు. అలాగే నచ్చరారు. ఏమైనా పంచుకోండి పోనీ. హలో, వినబడుతుందండి? 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 చెప్పండి. ఆ, ఎస్ ఎస్. అది కాకుండా ఇప్పుడు మనం బాబా గురించి, ఆయన లీలల గురించి ప్రేమ 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 అని చెప్పుకున్నాం. అసలు తను ప్రేమమూర్తి అని తానే స్వయంగా చెప్పారు మనకు 13వ అధ్యాయంలో. ఇక్కడి ఫకీర్ చాలా దయాళువు, ఈ వ్యధను నిర్మూలించి ప్రేమతో రక్షిస్తారు, వారి అందరి పట్ల కారుణ్యమూర్తి తని చెప్పారండి. తన ప్రేమమూర్తి అని తన చర్యల ద్వారా తెలియజేశారు. ఓరల్ గా నోటితో స్వయంగా మనకి తాను ప్రేమమూర్తిని అని చెప్పారు. కాకపోతే మేడం చెప్పిన విషయం గురించి ఏంటంటే, మనం ఏమి అడగకుండానే మన అవసరాలు గమనించి ఖచ్చితంగా ఆయన ఏర్పాటు చేస్తారు అనే విషయం మట్టికి బాగా నాటుకుంది, తెలిసింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.